సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కన్నీటి కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. గాఢాంధకారం కమ్మిన వేళ నీవే నా దీపము, కెరటాలు నన్ను ముంచు వేళ నీవే నా నిరీక్షణ. మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. ఏ దారిలో వెళ్ళాలో తెలియక ఆగిపోయానయ్యా, మార్గము చూపించి కరుణతో నడిపించు యేసయ్యా. సమస్తానికి ఆధారమైన యేసయ్యా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకోవయ్యా. హల్లెలూయా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పేరేవయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదునో, నీ కృపయే లేకపోతే నాకు పేరేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా.
నాలోని విమోచకుడా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా, నీలోనే ఉండుట నాకు క్షేమమయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. కరుణగల యేసయ్యా, ఈ జీవితానికి నీవే చాలునయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. నీ ప్రేమే చూపకపోతే నేనేమైపోదును, నీ కృపే లేకపోతే నాకు ఊపిరి లేదయ్యా. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మరి కొంచెం బిగ్గరగా హల్లెలూయా. మంచిది. మరి మల్లవరం నుంచి, ధర్మవరం నుంచి, నర్సీపట్నం నుంచి వచ్చిన సంఘ బిడ్డలందరికీ కూడా నా నిండు వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్. మంచిది. వచ్చిన మీ అందరికీ కూడా ప్రభు పేరట నిండు వందనాలు. దేవుడు మీ అందరిని బహుగా దీవించును గాక. ఈ సమయంలో ధర్మవరం సంఘం వారు వచ్చి ఒక పాట పాడు. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలపై ఎదురు చూస్తున్నాము. నీవే ఏదైనా చేయాలంటూ నీ కార్యాలపై ఎదురు చూస్తున్నాము. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయమయ్యా నా జీవితంలో, నిన్నేనే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నేనే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు వందనాలయ్యా.
మంచి దేవుడా నీకు వందనాలయ్యా, మంచి కాపరి నీకు వందనాలయ్యా, మా కొరకు ప్రాణం పెట్టిన వాడా నీకు వందనాలయ్యా. ఓ యేసు స్తోత్రం 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 స్తోత్రం. దేవానికి వందనాలు, మంచివాడానికి వందనాలు. మాతో మాట్లాడండి తండ్రి, రాత్రి వేళ సమయమందు ప్రభువా మా హృదయాలు తెరవండి. ప్రభువానికి వందనాలు, యేసయ్యానికి వందనాలు, మహోన్నతమైన దేవానికి వందనాలు. దేవానికి స్తోత్రం. అందరూ ఏక స్వరంతో దేవుని స్తుతిద్దాం. సుమధుర స్వరముల పాట పాడుతున్నాం. దేవాది దేవుని స్తుతిద్దాం. వేలాది దూతల గలుములతో కొనియాడబడుచున్న యేసయ్యని నిత్యము కీర్తించి ఆయన గణపరుద్దాం. దేవానికి వందనాలు. ఎడారి త్రోవలు ఆయన మనల్ని నడిపించిన దేవుడు. చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని అతను మీ కళ్ళు మూసుకొని ఏకాత్మతో ఏకస్వరముతో పరిశుద్ధుడైన దేవుడిని ఆరాధన చేస్తున్నాం. ఆయన శక్తిని, ఆయన సన్నిధానాన్ని మనం అనుభవిస్తున్నాం. ఆయన మనల్ని దర్శించే దేవుడు, ఆయన మనతో మాట్లాడే దేవుడు, ఆయన మన హృదయాన్ని చూస్తున్న దేవుడు. అయ్యా ఆరాధిస్తూ దేవుని స్తుతిద్దాం. వచ్చిన వారందరూ ఏకీపిద్దాం గట్టిగా. అందరూ కలిసి పాడదామా? చప్పట్లు కొడుతూ మహదానందమే గ్లోరీ. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే, నాలో పరవశమే. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మధుర స్వరముల గానాలతో, వేలాది దూతల గలములతో కొనియాడబడుచున్న నా యేసయ్యా, నీకే నా ఆరాధన. పాడదాం. ఏడాది త్రోవలని నడిచిన, ఎరుగని మార్గంలో నన్ను నడిపించిన దేవానికి వందనాలు. నా ముందు నడిచిన జయవీరుడా, నా విజయ సంకేతమా అని పాడుతూ ప్రభుని స్తుతిద్దాం. ఆయనే మన ఆనందము, ఆయనే మన ఆధారము, ఆయన తప్ప వేరే దేవుడు మనకు లేడు. దేవుని స్తుతిద్దాం. దేవ ఆదరించువాడు నీవే తండ్రి. ఏడాది త్రోవలోనే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. అందరూ స్తుతిద్దాం. ఎడారి త్రోవలోనే నడిచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము, నీవే నా ఆధారము. సుమధుర స్వరముల గానాలతో, వేలాది దూతల పాడాలి. గలములతో స్వరాలెత్తి. ఆరాధన మహదానందమే. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే. Yes, Lord. నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. సంపూర్ణమైన నీ చిత్తమే
అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు అనుకుంటా పరిశుద్ధాత్మ దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రతి ఒక్కరూ మౌనంగా ఉంటున్నారు. ప్రతి ఒక్కరూ ఆరాధించండి. స్తోత్రం. సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నిలవిడువగా నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నిలవిడువగా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నా జయ గీతము నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో దూతల గలములతో వేలాడబడుచున్న నా యేసయ్యా నీకే ఆరాధన మహదానందమే పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం మహదానందమే పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం స్తుతించిన ప్రతి క్షణం ఆకాశం వైపు అల్లాడిస్తూ ఆకాశం వైపు అల్లాడిస్తూ పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. పరిశుద్ధుడైన దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఆయన సన్నిధి ఇక్కడ ఉన్నది. ఆయన శక్తి మన మధ్య ఉన్నది. ఆయన మనతో ఉన్నాడు. నీకే ఆరాధన యేసయ్యా రెండు చేతులు తండ్రి నిన్ను స్తుతించిన ప్రతి క్షణం
you, Lord. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచుదామా. Thank you, Lord. చప్పట్లు కొడుతూ దేవుని మహిమ పరచుదామా. థ్యాంక్ యూ లార్డ్. యేసు నీకు వందనాలు నాయన. మంచి దేవుడా నీకు వందనాలు ప్రభువా. స్తుతులకు పాత్రుడా నీకు వందనాలయ్యా. త్రియేక దేవుడా నీకు వందనాలయ్యా. ఆది సంభూతుడా నీకు వందనాలయ్యా. అయ్యా సమీపింపరాని తేజస్సులో నివసించు దైవమా నీకు వందనాలు తండ్రి. స్తుతి నీకేనయ్యా, ఘనత నీకే, ప్రభావము నీకే. నీకు స్తోత్రాలు చెల్లించుకుంటా. ఆ మధ్య మీరు ఉన్నందుకు నీకు స్తుతులు అర్పించుకుంటూ యేసయ్య ఘనమైన నామములో ఈ స్తుతి ఆరాధన అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. గట్టిగా ఆమేన్, ఆమేన్. అందరూ అలాగే కూర్చుందాం. థ్యాంక్ యూ. మన మధ్య హర్షకిరణ్ గారు ఉన్నారు. వారు దేవుని యొక్క వాక్యాన్ని మనతో పంచుకుంటారు. శ్రద్ధగా వినాలి ఏమండి. శ్రద్ధగా వింటేనే దేవుని వాక్యం నీలో పనిచేస్తుంది. కనుక హృదయాన్ని దేవునికి అప్పగించుకుందాం. ఆ హృదయంలో దేవుని యొక్క వాక్యము ఫలించులాగున మనం సిద్ధపడి వాక్యం కొరకు ఎదురు చూద్దాం. అయ్యగారికి మైక్ ఇస్తున్నాను. తండ్రి సమానమైనటువంటి పాస్టర్ గారికి కూడా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నా తోటి సేవకులు సహోదరులుగా ఉన్నటువంటి పాస్టర్ సుమన్ కుట్టి గారిని బట్టి కూడా నేను వందనాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్స్ పాస్టర్ గారు, మీ ప్రాంతాలకి మరొకసారి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి. ఎందుకంటే దేవుడే ఆ ఆసక్తి పెట్టకపోతే, దేవుడే ఇన్వాల్వ్ అవ్వకపోతే ఇటువంటి అద్భుతమైన సన్నివేశం జరగకపోయి ఉండొచ్చు. నమ్మిన వారికి గట్టిగా చెప్పడం కూడా. అవునా? ఎవరు కలిగించుకున్నారు? దేవుడు. అది గుర్తుపెట్టుకోవాలి. మనం చేసిన ప్రతి విషయంలో దేవుని ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మనం సంతోషంగా ఉండలేము. మనం సంతోషంగా ఉంటున్నాము అని అంటే కారణము అది దేవుడే. కనుక మరి ఈ ప్రాంతానికి దేవుడు అద్భుతంగా నడిపించాడు, తీసుకొని వచ్చాడు. మరి మీ ప్రాంతం అంటే మాకు తెలియదు. మా ప్రాంతం వేరు, మీకు తెలిసి ఉండొచ్చు కానీ మీ ప్రాంతం నాకు తెలియదు. కానీ నేను ఫస్ట్ టైం అందులో ఇంత లోపలికి రావడం, ఇంకా లోపలికి ఉన్నట్టున్నాయి. కానీ దేవుడు ఏదో రోజు తీసుకెళ్తాడు అక్కడికి కూడా. హల్లెలూయా. ఏమండి, ఇక్కడ వరకు తెచ్చిన దేవుడు అక్కడి వరకు కూడా తీసుకెళ్తాడా లేదా? దేవుడు తీసుకెళ్తాడు. ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయన ఎంతో మంచివాడు. ఏమండి, మనం ఏది ఆశపడతామో దేవుడు అది చేయడానికి ఏ మాత్రము కూడా వెనుకంజ వేసేటటువంటి వాడు కాదు. కానీ ఈరోజు నేను మీతో చెప్పాలనుకున్నది, మాట్లాడాలనుకున్నది, నేను మీ గురించి తెలిసినప్పటి నుండి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటి ప్రభువా పిలిచావు, పాస్టర్ గారు అయితే ఫోన్ చేశారు, ఆయన పని ఇన్విటేషన్ ఇచ్చేయడం. కానీ అక్కడ నుండి నా పని స్టార్ట్ అయిపోయింది. ఏంటది? ఏంటి ఇవ్వాలి? మీరు తీసుకోవడానికి వచ్చారా? రాలేదు కదా. ఎంతమంది తీసుకోవడానికి వచ్చారు? చాలా మంది రాలేదు. అందుకే అన్నాను నేను. ఎందుకన్నానంటే ఏదో ఒకటి చెప్తారు వినిపోదాం అని వస్తే చాలా కష్టం. కానీ అలా కాకుండా ఆశపడి వచ్చారనుకోండి, ఏముండాలి? ఆశపడి దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తాడంటే ఆశను నెరవేరుస్తాడు. హల్లెలూయా. దేవుడు ఆశ నెరవేర్చాలంటే నీలో ఏముండాలి? ఆశ ఉండాలి. హృదయములో ఒక ఆశ నీలో ఉండాలి, తృష్ణ నీలో ఉండాలి, కోరిక నీలో ఉండాలి. ఏదో ఉట్టినే వస్తున్నాము, ఏదో ఉద్యోగ కూడికలు సంవత్సరంకి ఒకసారి పెడతారు, లేకపోతే ఏదో పండగలాగా ఏదో జరుగుతుంది, ఏదో నేను వెళ్ళాలి, ఏదో దేవుని తెలుసుకున్నాను కాబట్టి ఇవన్నీ చెయ్యకపోతే కాదేమో, పాస్టర్ గారు ఏమనుకుంటారో. ఏమంటే చాలా పెద్ద ప్రాబ్లం ఏంటంటే నేను కనిపించకపోతే పాస్టర్ ఏమనుకుంటాడో. ఇది ఎవరి కోసం చేస్తుంది? పాస్టర్ గారి కోసం, లేకపోతే దూరం నుండి వస్తున్నా నా కోసం. అవునా? అవునన్ను గట్టిగా చెప్పకూడదు. అరే అందరిలో ఉంటుంది, నీ దగ్గరే కాదు. ఈ ప్రాబ్లం అందరిలోనే ఉంది. ఎందుకంటే నిజమైన దాన్ని విడిచిపెట్టుకుంటూ తెలియకుండానే మనము దారి తప్పి నడుస్తున్నటువంటి ప్రజలముగా ఉన్నాము. కనుక నిజమైన దేవుణ్ణి ఆరాధించడం ఏంటో మనకి అర్థం కావట్లేదు.
అందుకని ఈరోజు మీతో మాట్లాడాలనుకుంది హృదయములో ఉన్నటువంటి విషయాల కొరకు మాట్లాడాలనుకుంటున్నాను. నేర్చుకుందామా? ఏమండి, హృదయములో ఏముంది? హృదయములో ఏముంటే అది దేవునికి ఇష్టం. హృదయములో ఎలా ఉంటే అది మనల్ని పరిశుద్ధంగా ఉంచుతుంది. హృదయం మనని ఎలా నడిపిస్తుంది? మనం నడుస్తున్నామంటే ఇవన్నీ ఎక్కడ జరుగుతుందండి? బుర్రలోనా? నీ బుర్రలో పుట్టగానే టక్కమని జరిగిపోద్దా? అది ఇక్కడ పుట్టాలి అంటే ఇక్కడ క్రియ జరుగుతుంది. కానీ ఎక్కడ పుడుతుంది అంటే అది ఇక్కడ పుడుతుంది. ఇక్కడ పుట్టింది త్వర పెట్టడం వల్ల ఇది ఆలోచిస్తుంది దాన్ని ఎలా చేయాలని. ఏమంటే పాస్టర్ గారికి హృదయంలో పుట్టింది ఒకటి, ఈయనతో నేను ఒక మీటింగ్ చేయాలి. ఎక్కడ పుట్టింది? ఆయనకి హృదయంలో పుట్టింది. హృదయంలో పుట్టగానే ఏం చేసిందంటే అది బ్రెయిన్కి సిగ్నల్ ఇచ్చింది. ఏం చేసింది? బ్రెయిన్కి సిగ్నల్ ఇగో వెంటనే గుర్తొచ్చి మన దగ్గర మీటింగ్స్ ఉన్నాయి, ఆ మీటింగ్స్లో ఈ పాస్టర్ గారిని మనము పిలుచుకుందాం, ఆయన చెప్పిన వాక్యాన్ని బట్టి మా వాళ్ళందరూ కూడా ఉజ్జీవింపబడతారు అని హృదయం ఆశపడగానే బ్రెయిన్ ఏం చేసిందంటే అనుగుణంగా దానికి ప్రణాళిక వేసింది. ఏం చేసింది? ఆ ప్రణాళిక ఫలితము ఈరోజు మన కళ్ళారా చూస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక హృదయము చాలా ఇంపార్టెంట్. చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సింది హృదయాన్నే. కానీ ఇక్కడ ఎక్కువ మంది యవనస్తులు ఉన్నారు కదండి. ఎక్కువ మంది ఎవరున్నారు? యవనస్తులు ఉన్నారు. ఇది మళ్ళీ యవనస్తులు కూడికి అయిపోగలదు. కానీ అటు వెళ్ళను కానీ జాగ్రత్త పడుతూ ఇక్కడే నడుస్తా. ఓకే, ఏమండి, ఏంటి ఇంపార్టెంట్? హృదయం. ఈ హృదయాన్ని ఎవరు పెడితే వాళ్ళకి ఇచ్చి కానీ వాళ్ళు జాగ్రత్తగా ఉంచకపోతే ఏమవుతుంది? వాళ్ళు జాగ్రత్తగా చూసుకోకపోతే నీ హృదయమా నలిపేస్తా అని అన్నారు అనుకోండి, మనం ఏంటవుతాం? నా చిన్నప్పుడు అదేదో సినిమా పేరు గుర్తు రావట్లేదు కానీ బేతాళుడు ఏదో సినిమా ఉంటుందండి. ఆడి ప్రాణం అట బొద్దింకలో ఉంటుంది. ఎక్కడ ఉంటుంది? ఒక రాక్షసుడి ప్రాణం ఎందులో ఉంది? బొద్దింకలో ఉంది. ఈ రాజకుమారుడు వెళ్ళి కష్టపడి ఆ రాక్షస ప్రాణం ఎక్కడుందో బొద్దింకను పట్టుకొని ఆడుకుంటాడు. అలాగా మన హృదయం ఎవరు పడితే వాళ్ళకి ఇచ్చేస్తే ఏమవుతుందంటే ఆ రాక్షసుడు అయిపోయి ఆడు మనల్ని కీలు బొమ్మలాగా ఆడిస్తుంటాడు కదా. అలాగ ఆడించకూడదు అంటే మన హృదయం గురించి మనం జాగ్రత్తగా తెలుసుకోవాలి. అందుకనే కొన్ని మాటలు నేను హృదయం గురించే మీతో మాట్లాడాలనుకుంటున్నాను. దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు ఆయన నరులను చూసినప్పుడు ఏమన్నాడంటే, చూసిన నరులందరూ కూడా ఏమనుకున్నాడు? ఆయన ఛీ అని అన్నాడా? అబ్బబ్బబ్బా అన్నాడా? అయ్యయ్యో అన్నాడా? ఏమన్నాడు? చెప్పండి అమ్మా, ఏమన్నాడో తెలియదు సార్, అదేనే చెప్పండి. ఏదో అనాలి, ఏది అనకపోతే మనిషి ఎందుకు కదా. దేవుడు ఏమన్నాడంటే మంచిది అన్నాడు. హల్లెలూయా. మనిషిని చేయడం దేవునికి మంచిదిగా కనిపించింది. కానీ మంచిదిగా కనిపించిన దేవునికే మనుషులంటేనే అసహ్యం పుట్టింది. ఎక్కడ పుట్టింది? ఆది కాండము 6వ అధ్యాయము 5-6 వచనాలు చదువుకుందాం. చూడండి, నేను ఎందుకు ఇలా చేశాను దేవునికి? నేనెందుకు నా తల్లిదండ్రులకు నేను బాధ పెడుతున్నాను? నేనెందుకు నా సహోదరులకు నేను బాధ పెడుతున్నాను? నన్ను నమ్మిన దేవునికి నేను ఎందుకు బాధ పెడుతున్నాను అని చెప్పి ఏం చేయబడాలి? మనము సరిచేయబడాలి. దేవుడు అనుకుంటున్నాడు మనుషుల్ని తయారు చేసినప్పుడు, లేకపోతే మనిషిని సృష్టించినప్పుడు, మనిషిగా తనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు దేవుడు సంతోషించాడు. ఎలా తయారు చేశాడట? తన పోలిక చొప్పున నరులను నిర్మించాడు. హల్లెలూయా. మనిషి దేవుని స్వరూపమందు దేవుని పోలికలోనే మనుషుడు జీవించాడు. కానీ ఇక్కడేమంటున్నాడు? 6వ వచనానికి వచ్చేసరికి దేవుడు చూసినప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, నరులు చెడుతనము భూమి మీద గొప్పదనియు. కాంటెస్ట్ మారిపోయింది. మనుషులు ఏమైపోయారు? ఇప్పుడు మంచి వాళ్ళుగా ఉండాల్సిన మనుషులు ఏమైపోయారండి? చెప్పండి. చెడ్డవారుగా మారిపోయారు. కారణం ఏంటి?
ఇప్పుడు ఒక ప్రాబ్లం సొల్యూషన్ కావాలా లేదా? తలనొప్పి తీరాలంటే సొల్యూషన్ కోసం జెండు బామ్ రాస్తాం, ట్యాబ్లెట్ వేసుకుంటాం, వేడి నీళ్ళతో కాపురం పెడతాం, ఏవో చేస్తాం, నూనె రాస్తాం, మద్దన చేయిస్తాం. ఎందుకు అంటే తలనొప్పి పోవాలి, దానికి కావలసిన అనేకమైన రెమెడీస్ని ఎత్తుక్కుంటాం. అలాగనే మనుష్యులను దేవుడు తయారు చేసి గొప్పవాడుగా అనుకున్నటువంటి సమయంలో దేవుడు చెప్తున్నాడు 6వ వచనంకి వచ్చేసరికి ఏమైపోయిందంటే, నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయింది. కారణం ఏంటి? అసలు గొప్పవాడిగా సృష్టించిన దేవుడు తప్ప, ఎందుకంటే మరి దేవుడు పోలికలో పుట్టాం కదా. ఏమండి, ఎవరి పోలికలో పుట్టాం? అవునా కాదా? అవునన్నా చప్పట్లు పట్టు అని మీ నుండి రెస్పాండ్ కావాలి నాకు. ఏంటి? దేవుని పోలికలోనే పుట్టాం. ఇప్పుడు పుట్టించిన వాడికి తప్ప, పెరుగుతున్నోడికి తప్ప. పిల్లలు కంటాం. ఏమండి, అందరూ పిల్లల్ని కంటారు. మంచోడు అవ్వాలని కంటారా, దుర్మార్గుడు అవ్వాలని కంటారా? ఏమండి, ఇప్పుడు అటు దుర్మార్గుడు అయ్యాడు. ఎవడి తప్పు? ఎవడి తప్పు? నీ వల్లేనే దుర్మార్గుడు అయ్యాడు. సరిగ్గా పెంచడం రాదు అని భార్యను తిడతావు. నీ వల్లే ఆడ తయారయ్యాడు, ఎక్కువ ముద్దు చేసావు అని భర్తను తిడతావు. ఇద్దరు తిట్టుకొని ఆడు హ్యాపీ, ఎందుకంటే మీరు డిక్లేర్ అయ్యి వచ్చినంత వరకు. కానీ అలాగనట్లేదు దేవునికి. అక్కడ భార్య లేదు. ప్రాబ్లం ఏంటంటే అక్కడ భార్య లేదు తొయ్యడానికి దేవుడికి కూడా. కానీ దేవుడు అంటున్నాడు, అయ్యో నేను నరులను ఉద్దేశించి వారు నాలా ఉండి, నాలా సంతోషంగా ఉండి, ఈ భూమినంతా నిండించి ఆనందించి, ఆ ఆనందాన్ని నేను చూస్తూ, వాళ్ళు చేస్తున్న స్తుతిని చూస్తూ నేను ఎంతగానో సంతోషించాలని దేవుడు నరులను నిర్మిస్తే, నరుడు ఏం చేస్తున్నాడట? ఏడు చేస్తున్నాడట? చెప్పండి, అక్కడే ఉంది. గొప్పతనం నింపించాడు. ఏడట? నరుని యొక్క చెడుతనము ఎంతవరకు విస్తరించిపోయింది? భూమి మీద గొప్పదిగా కన్నా, అన్నిటికన్నా. అంటే ఎన్నిటిని డామినేట్ చేసిందంటే, ఎన్నిటిని డామినేట్ చేసింది? ఆయన సృష్టించిన భూమి మీద ఉన్న ప్రతి విషయాన్ని అది డామినేట్ చేసింది. ఏది డామినేట్ చేసిందండి? చెడుతనం. నీలో ఉన్న మంచి డామినేట్ చేయాల్సింది ఏంటి డామినేట్ చేస్తుందంటే, నీలో ఉన్న చెడుతనము మంచిని తొక్కిపెట్టి చెడుతనమునే డామినేట్ చేస్తుంది. మనం ఏం చేయాలంటే చెడుతనాన్ని తొక్కిపెట్టి మంచిని పెంపొందించేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని అనాథ కాలపు నిర్ణయం ఏంటంటే మానవుడు పరిశుద్ధంగా ఉండాలి. ఆయన ఉద్దేశం ఏంటంటే నేను పరిశుద్ధుని కనుక ప్రతి మానవుడు కూడా పరిశుద్ధముగా ఉండాలన్నదే దేవుని యొక్క గొప్ప నిర్ణయము. అందుకనే ఆయన హృదయాలోచనలు ఎరిగేటటువంటి వాడు. ఏది ఎరుగుతాడటండి? ఆయన హృదయ ఆలోచనలను ఎరిగేటటువంటి వాడు కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే ఆయన అంటారు, వారి హృదయం యొక్క తలంపుల్లో ఊహ అంతా కూడా ఎంతవరకు చెడ్డదట, ఊహతో సైతము. ఇందాక మనం చెప్పాం కదా, ఊహ ఎక్కడ పుట్టింది? అమ్మా, ఊహ ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది. పాస్టర్ గారికి ఎక్కడ పుట్టింది? హృదయంలోనేనా? ఈరోజు చూస్తున్నాం కదా, ఆయన ఊహ మంచిది కాబట్టి ఇలా కనిపిస్తుంది. ఊహ చెడ్డదైన ఇలాగే కనిపిస్తుంది. ఊహ దుర్మార్గమైన ఇలాగే కనిపిస్తుంది. ఆ రీతిలో ఎలాగంటే ఇలా మంచిగా కాదు, ఎలా కనిపిస్తుంది? ఆ రీతిలో. ఒకవేళ ఆ వ్యక్తి హృదయంలో తలంపులు చంపాలి అని పుట్టింది అనుకోండి, ఏం పుడితే? చంపాలి, నరకాలి, నాశనం చేయాలి, పాడు చేయాలి, లేకపోతే వారికి ఉన్నటువంటి విషయాలు ఇబ్బంది పెట్టాలి అని ఊహ హృదయంలో పుడితే అది కనిపిస్తుందా లేదా? మనం ఎక్కడ చూసినా చాలా మంది ఈరోజు జైలుల్లో ఉన్నారు. కారణం ఏంటి అంటే వాళ్ళ ఊహను వారు కంట్రోల్ చేసుకోలేక దానికి ఒప్పుకొని అది ఏం చేస్తుంటే బ్రెయిన్ కనెక్ట్ అవ్వగానే బ్రెయిన్ యుక్తిగా జ్ఞానాన్ని పెట్టి అలా కొడితే కాదు, ఇలా కొడితే దొరకకుండా ఉంటాము. చెప్పిందా లేదా? ఇలా చేస్తే దొరికిపోతాం, ఇలా కాకుండా ఇలా చేస్తే దొరకకుండా మనము తప్పించుకోవచ్చు అని చెప్తుంది. అలా చేస్తారు, అలా కూడా దొరికిపోయారు. కారణము నీ హృదయములో పుట్టే చెడుతనమును నువ్వు ఎలా కంట్రోల్ చేసుకోవాలో నీకు అర్థం కావట్లేదు. అందుకనే దేవుడు అంటున్నాడు, ఇది అంతా కూడా పాడైపోయింది. అందుకని నేను ఎక్కడ నొచ్చుకుంటున్నాడంటే తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నొంది
తన హృదయములో ఏం చేశాడట? నొచ్చుకున్నాడు, బాధపడ్డాడు. తన పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులు ఎక్కడ బాధపడతారు? హృదయములో బాధపడతారు. తన పిల్లలు బాగుపడితే తల్లిదండ్రులు ఎక్కడ సంతోషిస్తారు? హృదయములో నుండి ఉప్పొంగే సంతోషంతో ఉంటారు. హల్లెలూయా. మనము కూడా దేవుని పిల్లలమే కనుక మనం ఎల్లప్పుడూ దేవుని కొరకు మంచి కార్యాలు చెయ్యాలన్నదే దేవుని యొక్క తలంపు. కానీ ఇక్కడ ఏమైపోయింది? ఒక డ్యామేజ్ అయిపోయింది. ఏంటది? మనుష్యులు చెడ్డవారిగా దేవుడు నిర్ణయించేసుకున్నాడు, ముద్ర వేసాడు. ఏమండి, మనం మన భాషలో అయితే ముద్ర దేనికి వేస్తాం? ఈడు అడ్డగాడిదిరా అని వేసేస్తారు ముద్ర. ఈడు మారడరా, ఈడు ఇంతేరా, తిరుగుబోతురా, ఈడు ఎద్దులాగా ఉన్నాడురా, ఇవన్నీ ఏం చేస్తామంట? ముద్రలు వేసేస్తాం. ఎందుకు? ఆడి లైఫ్ అంతే, ఆడు మారడాడు. ఎన్ని చెప్పినాడు మారనే మారడు. ఎందుకంటే మరి ఆడికి లేదు. అలాగే దేవుడు కూడా నరుల విషయాల్లో ఏమీ చేయలేక నరులందరి మీద కూడా ఒక ముద్ర వేశాడు. బాధపడ్డాడు, నొచ్చుకున్నాడు. నొచ్చుకొని మనిషి జాతిని పూర్తిగా అంతం చేసేయాలనుకున్నాడు. అందుకనే ఆయన జల ప్రళయము ద్వారా మానవ జాతి అంతటిని నాశనం చేద్దాం అనుకున్నాడు. కానీ ఒక్కడు చిన్నది మనిషి అంటే మనకు కూడా ఉంటుంది కదా, ఆయన అనిపించినా సరే ఎక్కడో దగ్గర చిన్నగా అనిపిస్తుంది. ఏంటని? కరుణిద్దాం, జాతం, పోనీలే అనిపిస్తుంది కదా మనకు కూడా. ఆయనకు అలాగే అనిపించింది. పోనీలే, ఒక్కడైనా ఉన్నాడేమో చూస్తా, ఇలాంటి దరిద్రుడు లేనాడు ఏ మాత్రమైనా భూమి మీద కనిపిస్తాడేమో భూతత్వం పెట్టుకొని ఎతికిడు. ఎలాగా ఎతికితే కనిపించింది ఎవరు? నోవాహు కనిపించాడు. హల్లెలూయా. నోవాహును బట్టి ఎంతమందిగా మనందరం కూడా మరలా జన్మించాం. చప్పట్లు కొట్టి దేవుని స్తోత్రాలు తెలియజేస్తున్నాం. అదే రోజు నోవాహు ఏంటండి దేనిని డామినేట్ చేశాడో తెలుసా? దేనిని? చీకటిని డామినేట్ చేశాడు. నోవాహుకి ఎవరు నేర్పించిన వారు లేరే. నోవాహు కాలంలో బైబిల్ లేదే. నోవాహు కాలంలో మాట్లాడేవారు లేరే. నోవాహు కాలంలో స్వరం వినే అలవాటు లేదే. ఉందండి? ఉందంటారా? ఉండుంటుందేమో. దేవుడు కోరిని పెట్టాడేమో సైన్. వాక్యంలో అయితే ఎక్కడ లేదు. నోవాహు తనంతట తానే ఏం నేర్చుకున్నాడట? ఆ లక్షణాన్ని డెవలప్ చేసుకున్నాడు. మంచిగా ఉండడం డెవలప్ చేసుకున్నాడు. సృష్టించిన సృష్టికర్తను ఆరాధించడం డెవలప్ చేసుకున్నాడు. ఎవరు చెప్పలేదు ఆయనకి. కానీ తనంతట తానే తన పూర్వీకులు ఏ విషయాన్ని బట్టి విశ్వసించారో ఆ విశ్వాసాన్ని తను డెవలప్ చేసుకున్నాడు. డెవలప్ చేసుకొని నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ తను ఏం చేశాడంటే, ఎవరు ఎలా పోయినా నేను మాత్రం భక్తిగా ఉంటాను అనుకున్నాడా? ఆడు అనుకున్నాడు కనుకనే ఈరోజు మన అందరం ఉన్నాం. ఆయన కూడా అనుకోలేదంటే ఏమండి, మనకి కష్టాలు లేవు, ఇబ్బందులు లేవు, గొడవలు లేవు, నొప్పులు లేవు. కానీ ఆయన ఎందుకు అనుకున్నాడు తర్వాత ఆయన గురించి మనం ఆలోచిద్దాం. కానీ దేవుడు హృదయంలో నొచ్చుకున్నాడు అనే విషయాన్ని నేను తెలియజేస్తున్నాను. నెంబర్ 1, నేను ఈరోజు మాట్లాడేటటువంటి విషయంలో హృదయము ఎలా ఉండాలి అంటే దేవునికి పవిత్రముగా ఉండాలి. చెప్తారు అందరూ కూడా. ఎలా ఉండాలి? దేవునికి ఎలాంటి హృదయం కావాలి? పవిత్రమైన హృదయం కావాలి. ఎలాంటి హృదయం అండి? ఎలాగవుతుంది? దేవుడికి జుత్తు అంటే ఇచ్చేద్దాం, నిలువెత్తు బంగారం అంటే ఇచ్చేద్దాం, పొలాలు ఇచ్చిమంటే ఇచ్చేద్దాం, రక్తం కావాలని ఇచ్చేద్దాం కోసి. మన రక్తమైనా, కోడి రక్తమైనా, పక్కింటోడి రక్తమైనా, ఎవరితో రక్తం కావాలన్నా పిండీసి మరి ఇచ్చేద్దాం. మరి పవిత్ర హృదయం ఎలాగిస్తాం? మీరు చెప్పండి. పాస్టర్ గారికి అడిగాను, అయ్యగారు మీ సంఘం కట్టి అన్నాళ్ళు అయ్యింది అని అడిగాను. అడిగితే ఆయన అన్నారు, బాబు 20 సంవత్సరాలు విశ్వాసం కలిగి ఉన్నారని చెప్పారు. ఎన్ని సంవత్సరాలు? ఇప్పుడు చెప్పండి, పవిత్ర హృదయం దేవునికి ఎలాగిస్తాం? దట్ ఈస్ ద ఓన్లీ థింగ్ గాడ్స్ నీడ్. అంటే దేవునికి కావాల్సింది పవిత్రమైన హృదయము. ఓకే, దీని గురించి మాట్లాడదాం. పవిత్రమైన హృదయం దేవునికి కావాలి. అందుకనే ఆయన చెప్తున్నాడు. చదువుదాము. తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము. అంటే నేను ఎందుకు ఈ కోర్స్ చేస్తున్నాను అంటే, మనకు కావాల్సిన సమాధానాలన్నీ ఇందులోనే దొరుకుతున్నాయి. ఇంకెక్కడో దొరికితే అదే తెచ్చి చెప్పేదినేమో. కానీ కావాల్సిన వేస్తున్న ప్రతి ప్రశ్నకు సమాధానం ఎక్కడ దొరుకుతుంది?
వాక్యం దొరికిపోతుంది. అందుకని చూద్దాం, ఏమైనా మనకు అవకాశం ఉంటుందేమో, మన జ్ఞానానికి ఏమైనా సరిపోద్దేమో, మనకి పవిత్రముగా ఉండే అవకాశం దొరుకుతుందేమో. ట్రై చేయాలా వద్దా? ఏది ట్రై చేయకపోతే ఏమవుతామో తెలియదు. ఏదో ట్రై చేస్తేనే మనుషులు అవుతాం. కాబట్టి ఇందులో చెప్తున్నటువంటి విషయం తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 15, 16, 17 వచనాలు చదువుకుంటే, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదయు పూర్ణ అంగీకారము యోగ్యమైనదై ఉన్నది, అట్టివారిలో నేను ప్రధానుడను. హల్లెలూయా. అంటే వాక్యం చెప్తుంది పవిత్రముగా ఉండాలి అంటే వాక్యానుసారముగా జీవించేవాడు కావాలి. ఎవరు కావాలండి? అంటే రూల్స్ మీద బతికేవాడు కావాలి. అంటే ఎలాగంటే అవునంటే అవును, కాదంటే కాదు. బతకగలమా? చెప్పండి, బతకగలమా? బతికుడే కావాలి. మనం అనుకున్నా అవునంటే అవును, తాగనంటే తాగను చెప్పగలమా? కొట్టనంటే కొట్టను, తన్నే తొందరా, కొట్టనంటే కొట్టను, అది కావాలి. బూతులు ఆడమంటే ఆడను, నువ్వేడు నన్ను ఆడమనడానికి ఆడను, అలానే వాడు కావాలి. అది కదా రూల్ మీద బతకడం, మాట మీద బతకడం. రూల్ అంటే ఏంటి? మాట ఇచ్చిన మాట మీద బతికేవాడు కావాలి. దేవుడు మాట మీద బతికేవాడికి పరిశుద్ధతనిస్తాడు. హల్లెలూయా. ఏ మాట పడితే ఆ మాట చంపుతారంటే ఆ మాట మీద కాదమ్మా. ఏమండి, ఇంటికి రాకపోతే తంతాను అంటే వచ్చాడు అనుకో తనీయడం కాదు, అలాంటి మాటలు కాదు. నిజమైన, సత్యమైన, వాగ్దానపూరితమైన, నీ జీవితానికి అవసరార్థమైనటువంటి మాట మీద బతికేవారు కావాలి అనేటటువంటి విషయాన్ని బట్టి మాటలు చెప్తున్నాడు. ఎవరైనా ఉన్నారా అంటే క్రీస్తు తప్ప ఎవరు కూడా కనబడడం లేదు. యేసు ప్రభువే ఎందుకొరకు ఈ లోకానికి వచ్చాడంటే ఆయన చెప్పిన మాటను నెరవేర్చేటటువంటి వాడు ఈ లోకములో ఎవ్వరూ లేరు. చాలా మంది గొప్పవారు వచ్చారు, చాలా మంది ప్రవక్తలు వచ్చారు, చాలా మంది ఎన్నో విషయాలు అద్భుతాలు చేసేవారు వచ్చారు, కానీ మాట మీద బతికే వాళ్ళు రాలే. దేని మీద బతకాలి? మాట అంటే ఏంటండి? చెప్పండి అమ్మా, మాట అంటే ఏంటి? మాట అంటే మాటే, స్వరము కదండి. మాట అంటే ఏంటి? యోహాను రాసిన సువార్తలో 1వ అధ్యాయంలో కనిపిస్తుంది. మాట అంటే ఏంటట? వాక్యము. ఆ వాక్యం ఎక్కడొచ్చిందట? దేవుని యొద్ద నుండి, దేవునిలో నుండి బయలు వెళ్ళొచ్చింది. హల్లెలూయా. ఈరోజు మనం చదువుతున్న ఈ మాటలు ఏవైతే ఉన్నాయో ఇది వాక్యానుసారమైనటువంటివి. ఇలాగ నువ్వు జీవించడానికే దేవుడు ఈ లోకానికి ఎగ్జాంపుల్గా చూపించడానికి వచ్చాడు. అలాగొచ్చాడు. ఇంటర్మీడియట్ 10th 7th 6th రాసుకున్న మ్యాథమెటిక్స్ చేసే వాళ్ళకి ముందు ఈఎక్స్ అని ఉంటుంది, అంటే ఎగ్జాంపుల్ అని ఉంటుంది లేదా టెక్స్ట్ బుక్స్లో. చదివిన వాళ్ళకి తెలుస్తుంది, నేను చదువుకోలేదు. మీకేం తెలుసా? ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తారా? మరి ఈఎక్స్ ఎందుకు ఉంది? డైరెక్ట్ లెక్క ఇచ్చేయచ్చు కదా. అంటే ఎందుకు ఇచ్చాడంటే ప్రమాణం ఏంటి, ఎలా చేయాలి, ఎలా చేస్తే ఇది సాల్వ్ అవుతుంది ఉందా లేదా? అది లేదు అనుకోండి, సాల్వ్ చేయగలమా? ఏమండి, చేయగలమా? చేయలేం. మనకు అర్థమే కాదు. ఎవడు చెప్తాడు? ఎవడు చెప్పడు. అర్థం అవ్వాలి అంటే దాని గురించి తెలిసిన వాడు ఒక ఎగ్జాంపుల్గా కనిపించాలి. ధనవంతులు అవ్వాలి అంటే ధీరుభాయ్ అంబానీని పాటిస్తే ధనవంతులు అయిపోతాం లేదా? ఎగ్జాంపుల్ ఎవడు? అంబానీయే. అంబానీ పేద కుటుంబంలో పుట్టి ఇప్పుడు భారతదేశంలోనే గొప్ప స్థానంలో ఉన్నటువంటి వాడు ఎవడున్నాడు? అంబానీ ఉన్నాడు. టాటా వీళ్ళందరూ కూడా గొప్ప ఇంట్లో పుట్టి గొప్ప వాళ్ళు అయినోలే. కానీ అంబానీ ఎక్కడ నుండి పుట్టాడు? పేదింట్లో పుట్టాడు. డబ్బు లేని పరిస్థితుల్లో వాళ్ళ నాన్నగారు ఉన్నారు. ఇక్కడ నుండి ఎక్కడికో వెళ్ళిపోయాడు, ట్రేడింగ్ చేసుకున్నాడు, సంపాదించుకున్నాడు, ముంబై వచ్చాడు, ట్రేడింగ్ చేశాడు, సంపాదించుకుని ఈ రోజు వాళ్ళ పిల్లలు భారతదేశంలోనే గొప్ప ధనికులుగా ఉన్నారు. ఎగ్జాంపుల్ అంటున్నాను. అంటే ఎవరో ఒకరు ట్రెండ్ సెట్ చేయకపోతే ఆ ట్రెండ్లో నడిసే వాళ్ళు ఎవరైనా ఉంటారా అంటే ఎవరు ఉండరు. అలాగనే ఈ లోకములో నీతిగా, నిజాయితీగా, ప్రేమగా, నిస్వార్థముగా, హృదయ శుద్ధి కలిగి జీవించేవాడు ఎవరైనా ఉంటేనే కదా మనం ఫాలో అయ్యేది. ఏమండి, ఉంటేనే కదా, లేకపోతే ఎవరు ఫాలో అవుతాం? ఎవరిని చూసి ఫాలో అయిపోతాం?
ప్రార్థన ఎవరిని చూసి నేర్చుకుంటాం? దేని గురించి మనం ప్రార్థన చేయాలి? ఎన్ని విషయాలు ఆలోచించినప్పుడు అందుకే ఆయన రాస్తున్నాడు. ఏం రాశాడంటే, ఏం కనిపిస్తుంది? పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదియు పూర్ణంగీకారము యోగ్యమైన ఉన్నది, అట్టి వారిలో నేనంటే నేను కదా, ఎవరు? క్రీస్తు ప్రధానముగా కనిపిస్తున్నాడు. అంటే నెంబర్ 1 గా కనిపిస్తున్నాడు. ఇప్పుడు మనం ఫాలో అయితే హృదయ శుద్ధి కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అని క్రీస్తు పూర్వం ఎతికితే ఎవరు కనిపించరు, క్రీస్తుని వదిలిసి తర్వాత ఎతికినా ఎవరు కనిపించరు. ఎవరు కనిపిస్తారు? ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్గా యేసు ప్రభువే ఉన్నాడు. హల్లెలూయా. అందుకే ఆయన నిజమైన దాడు అని మనం చెప్తున్నాం. అందుకే ఆయన నేను నమ్ముతున్నాను అని చెప్తున్నాం. అందుకే ఆయన నేను వెంబడిస్తున్నాను అని చెప్తున్నాం. ఎందుకంటే కొడితే ఏం చేస్తాం? తిరిగి కొడతాం. ఏమండి? కొట్టారు అనుకోండి ఎవరైనా, ఎన్ని దెబ్బలు కాయగలరు యవనస్తులు? చెప్పండి. ఎన్ని దెబ్బలు కాయగలరు? ఇప్పుడు ముసలోడు కొట్టారు అనుకోండి, రే నాకు బలహీనం రా, నువ్వు ఎన్ని కొట్టి నేను చేయలేను. మా అమ్మ అనేది కరాటీ నేర్చుకుంటే మూలని ముసలిదాన్ని కొట్టడానికా అనేది. కరాటీ నేర్చుకొని ముసలిదాన్ని కొట్టడానికా? ఎవరు కొట్టాలి? వచ్చినండి కొట్టాలి, అంతే కదా. నిజం చెప్పండి, ఎన్ని దెబ్బలు కాయగలరు కొడితే? టెంపర్మెంట్ ఎక్కువ ఉన్నాడైతే ఒక దెబ్బ కాయడు. ఏమండి? టెంపర్మెంట్ ఎక్కువ ఉంటే, మెంటల్ ఉంటే, తక్కువ ఉంటే ఒకటి కాస్తాడు ఓపిక్గా, ఫస్ట్ ఛాన్స్ ఇస్తాడు. మన ఇండియా లాగా. ఏమండి? మన ఇండియా కొద్దిగా ఒక 1% టెంపర్మెంట్ తక్కువ. ఎవరికైనా ఒక ఛాన్స్ ఇస్తాం, నన్ను కొట్టురా, తర్వాత నీ సంగతి చూస్తాము, ముందు నన్ను బాదు, ముందు నన్ను సంపు, నేను బతికితే నేను లేపేస్తా. అది మనది. అంటే ఒక శాతం. ఇంకొంతమంది 2. మరి యేసు ప్రభు ఎలాగా 1 తక్కువ 40 దెబ్బలు? ఏమండి? ముసలోడా ఏమైనా? చేతకానోడా? ఏమండి? మన దృష్టిలో ఆయన ఎంతగా తగ్గించుకున్నట్టే, వాక్యాన్ని ఎంతగా అడాప్ట్ చేసుకున్నాడు. తన ఏజ్ ఎంతో తెలుసా? టైంకి సిలువు మీద మరణిస్తునేటప్పుడు తన ఏజ్ ఎంతో తెలుసా? ఎంత అండి? 33.5 సంవత్సరాలు. అంతే కదా, తన లైఫ్ స్టైలే అంత. 3.5 సంవత్సరాల పరిచర్య, 30 సంవత్సరాల జీవితం, మొత్తం కలిపితే 33.5 సంవత్సరాలు. 33 years ఉన్నటువంటి వ్యక్తి తంతే తిరిగి కొడతాడా? అవకాశం ఉందనుకో, అదే యేసు ప్రభు స్థానంలో నేను ఉన్నాను అనుకో, నన్ను ఎవడని భయపెట్టింటే వెంటనే, తండ్రి ఈడు కొడుతున్నాడు బాబు, పంపించు అనేవాడిని నేనైతే. నువ్వు కూడా అనేదాను కదా. ప్రార్థన అయితేనా, అయ్యా పక్కింటి వాళ్ళు తిడుతున్నారు, సహాయం చెయ్యు. కానీ యేసు ప్రభు అనలే. ఏం చేశాడు ఆయన? సహించాడు. హల్లెలూయా. తన హృదయ శుద్ధి ఎంత గొప్పగా ఉంది అంటే, ఎందుకు తను ఎదుటి వ్యక్తి మీదకి అంటే ఆ ప్రాబ్లం ఎందుకు ఇవ్వలేదో తెలుసా? నేను కన్న పిల్ల మీదకే నేను ఎలాగా శాపాన్ని పంపిస్తాను. ఏమండి? నా కన్న పిల్లలేలు, నేను పెంచుతున్నవారు, నేను ఇష్టపడి తయారు చేసుకున్నటువంటి వ్యక్తులు, ఇష్టపడి తయారు చేసుకున్న మొక్కకి ముట్టుకుంటేనే ఒప్పుకోను. అలాంటిది ఆయన ఎంత ప్రేమించాడనే విషయాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నారు. అందుకని ఆయన అంటున్నాడు, 16వ వచనం చదువుకుంటే, ఆయనను నిత్య జీవము నిమిత్తము తనను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపి అయిన నాయందు కనికరించినట్లు నేను కనికరింపబడి తిని. ఏం కనిపించిందండి? ప్రధాని పాపిగా ఉన్న నా మీద ఆయన ఎలాగ కనికరించాడో అలాగే నేను కనికరాన్ని పొందుకున్నాను. అలాగే నేను ఇతరుల పట్ల కూడా నేను ఎలాగ ఉండాలి? కనికరము కలిగి ఉండాలి, ప్రేమ కలిగి ఉండాలి, వాళ్ళతో సహవాసాన్ని కలిగి ఉండాలి, శక్తిని కలిగి ఉండాలి. ఈ విషయాలన్నీ ఆయన చెప్తూ, సకల యుగములలో రాజయ్యుండి అక్షయుడగును అదృశ్యుడగును అద్వితీయ దేవునికి ఘనతయు మహిమయు యుగ యుగములు కలుగునుగాక అని చెప్తున్నాడు. అంటే మనము దేవుణ్ణి పరిశుద్ధముగా హృదయములకు ఆహ్వానించుకున్న తర్వాత నీ జీవితం అనేది ఎలాగుండాలంటే క్రీస్తుని పోలి ఉండాలి. హల్లెలూయా. క్రీస్తుని పోలి ఉంది అన్నవారు అందరు కుడి చేతి పెకెత్తారు. క్రీస్తుని పోలి జీవిస్తున్న వారే
క్రీస్తుని పోలి. అతనేమి 20 సంవత్సరాలు మంది ఎక్స్పీరియన్స్. అతనే ఏమండి, ఎవరిని పోలి జీవించాలి? జీవించకపోతే మరి ఎందుకు ఇక్కడ ఉన్న ఒకటే, అక్కడ ఉన్న ఒకటే. ఏమండి, ఇక్కడ ఉన్న ఒకటే, అక్కడ ఉన్న ఒకటే, ఎక్కడున్న ఒకటే. పోలి జీవిస్తేనే ఇక్కడ, పోలి జీవిస్తేనే అక్కడ, పోలి జీవిస్తేనే యేసు ప్రభు అక్కడ అలాగొస్తుంటే చుప్పుడు వెళ్ళిపోతాం పైకి. అప్పుడు అక్క ఏటే ఇన్ని మాటలు చెప్పా ఉండిపోయావు, ఏటన్నా అంత బాగా ప్రార్థన చేస్తా నువ్వు ఉండిపోయావు నాతోనే అని అన్న సిగ్గుపోద్ది మనకి. ఏమండి, చెప్పేవారం ఎలాగుండాలి? చేసేవారంగా ఉండాలి. హల్లెలూయా. దేవుడు మనలను పరిశుద్ధముగా చేయడానికి లోకానికి వచ్చాడు. పరిశుద్ధముగా మనం ఉంటేనే ఎక్కడికి వెళ్తాము? పరలోకానికి. అంటే ఎలాగుండాలి అంట? క్రీస్తుని పోలి జీవించేవారిగా ఉండాలి. మన ప్రయత్నము, మన ప్రార్థన, మన జీవితము, ఈ ఉజ్జీవ కూడిక, ఈ సంఘారాధన, లేకపోతే చేస్తున్న ప్రతి ఒక్క విషయము దేని కొరకు అంటే, దేని కొరకండి? నిన్ను పరిశుద్ధముగా ఉంచుతూ పరలోకానికి చేర్చడానికి. హల్లెలూయా. లేకపోతే నీ హృదయంలో పుట్టేది నిన్నేం చేస్తుందో ఇప్పుడు చదువుకుందాం. మార్కు సువార్త 7వ అధ్యాయం ఏం చేస్తుందట? 21వ వచనం నుండి చదువుకుందాం. లోపల నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి ఏం పుడతాయటమ్మా? అందరూ చెప్పండి, ఏం పుడతాయట తెలుసా? అంటే ఏంటండి? దానికి ఏదో అర్థం ఉంటుందేమో, నాకు తెలీదు. మీరు చెప్తే కొంచెం తెలుసుకుంటా. ఇంకో దగ్గర ఉపయోగిస్తానే. చెప్పండి. దురాలోచన అంటే ఏంటి? ఆహా అంటే ఏంటి బాబు? బాయ్స్ అంటే ఏంటి? చెడ్డ ఆలోచన అంటే ఏంటి? సీనియర్స్ చెప్పండి, చెడ్డ ఆలోచన అంటే ఏంటి? ఏదో ఉంటది కదా, అందుకే ఉత్తరే ఏమీ మాటలు రాయరు కదా. ఏమున్నది? ఎక్కడ పుట్టింది? హృదయంలో పుట్టింది చెడ్డ ఆలోచన. బైబుల్లో స్టార్టింగ్ లో ఒకటి పుట్టింది, పేరు చెప్పగలరా? ప్రారంభంలో ఒకటి పుట్టింది, కయ్యను. ఏం పుట్టింది ఆయనకి? చెడ్డ ఆలోచన పుట్టింది. ఏంటది? మర్డర్ చేసేద్దామని. వీడు ఉండడానికి వీల్లేదు, వీడుంటే నాకు బతుకులేదు, ఈడుంటే ఈడన్ని కొట్టేస్తున్నాడు. ఏంటి? పుస్తకాలు, పెన్నులు, నాకేటి ఇవ్వరు కానీ అన్నీ ఆడికే ఇస్తారు. ఎక్కడ పుట్టింది? హృదయములో చెడ్డ ఆలోచన. వాడు అరే నా తమ్ముడే కదా, నా తమ్ముడు నేను ఆరాధిస్తున్న దేవుణ్ణి నా వెనకతలు వచ్చినాడే కదా, వాడు చేస్తుంది నేను చేస్తుంది ఒకే దేవుణ్ణి కదా ఆరాధించుకుంటున్నాము. వాళ్ళే దేవుడు ఆడికి ఏదో చేసాడు, నాకు ఎందుకు చేయలేదు అని ఆలోచించలే. లోపల పుట్టింది చెడ్డ ఆలోచన. ఏమండి? రెండో మాట జారత్వమును, దొంగతనమును. ఇవన్నీ మనకు తెలిసినవే కదా. ఎక్కడ పుడతాయట? దొంగతనం చెయ్యాలి. ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? దొంగతనం ఎందుకు చేయాలని పుట్టిందండి? ఏమో సార్, దొంగతనం చేసిన అడగకుండా మాకు అడుగుతారేంటి? మేము దొంగతనం చేసామా? మనమే దొంగతనాలు చేయలే. చేశారా చేయలేదా? చేశారా చేసి ఉంటాం కదా. ఎక్కడ పుట్టింది? ఎందుకు పుట్టింది? ఎందుకంటే నీ దగ్గర లేనిది పక్కనోడి దగ్గర ఉందనుకో, అది నీ కంటికి రమ్యంగా కనిపించింది, నా దగ్గర ఉంటే ఇంకా బాగుంది. ఎక్కడ పుట్టింది? లోపల. బ్రెయిన్ చెప్పింది అదే పక్క వెళ్తుంది, నువ్వు వేసే పర్లేదు నేను చూసుకుంటా, వేసావు. ఎక్కడ పుట్టి? అందుకే అంటున్నాడు ఇవన్నీ కూడా ఏం చేస్తున్నాయో చెప్తున్నాడు. చూడండి, దొంగతనమును, నరహత్యను, వ్యభిచారమును, లోభమును, చెడ్డుతనమును, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణ, అహంభావను, అవివేకమును పుట్టించును. దేవదూషణ చేయడానికి కూడా వెనుకాడ్డం. ఏమండి? ఒక ఆవిడ ఉన్నది, ఎక్కువ ప్రార్థన చేస్తుంటారు, కోపం వచ్చినా దేవుడు చంపినేయండి, నాకేంటి, దేవుడు ఉంటే కదా నా గురించి వస్తాడు అంటది. ఏమమ్మా దేవి ఎంత మాట అనేసి రేపు పొద్దున్న నరకం వెళ్ళిపోతాను, నరకంలోనే ఉంటుంది, హ్యాపీగా ఉంటుంది. ఎక్కడ ఉండడం కాదు నిజమా? నరకంలో అంత హ్యాపీ ఉంటుందా తెలుసా? ఇంత బతికి ఇన్ని ప్రార్థనలు చేసి ఇన్ని కూటాలు పెట్టుకొని ఇంత చేసి ఎక్కడికి వెళ్ళిపోద్దట? అవసరమా? నేనంటాను దానికన్నా నువ్వు అంత క్లారిటీగా ఉంటే యేసు ప్రభు దగ్గర రాకుండా ఇప్పుడే బయట ఉండి ఎంజాయ్.
లేదు, నా దేవుని నూతన రాజ్యములో, నా దేవుడు వేసినటువంటి పరలోకములో నేను కూడా ఆయనతో పాటు ఉండి సంతోషిస్తానంటావా? నీళ్ళు ఇవి పుట్టకుండా చూసుకో. పుడతాయి, పుట్టవు అని ఏమి లేవు. ప్రతి ఒక్క వ్యక్తిలో ఇవి ఖచ్చితంగా పుడుతుంటాయి. కానీ నువ్వు దాన్ని ఏడు చేయాలి, దానికి అవకాశం ఇవ్వకుండా కట్ చేసి పడేయాలి. దీనికి హృదయంలో ఉండి బుర్రకి వెళ్ళకుండా కట్ చేసేయాలి. హృదయంలో పుట్టగానే తెలిసిపోద్ది కదా, తప్పు, నో టెంప్టేషన్స్, నో. అరే ఉంటే ఉండి ఈరోజు ఉంటుంది, రేపు ఉండదు. ఏమండి, దీని గురించి నేను ఎందుకు ఆశపడాలి? ఎందుకంటే ఇది పట్టుకుంటే నేను పరలోకాన్ని మిస్ అయిపోతాను. ఇది ముట్టుకుంటే నేను దేవుని రాజ్యంలో ఉండడము మిస్ అయిపోతాను. కొట్టాలని కోరిక పుడితే అమ్మో నేను కొట్టాను అంటే దీని ద్వారా నేను దేవుని రాజ్యంకి వెళ్ళడము మిస్ అయిపోతాను. దేవదూషణ చేస్తే దేవుని రాజ్యానికి వెళ్ళడం మిస్ అయిపోతాను. మన ప్రాముఖ్యమైనది ఏమై ఉండాలి అంటే పరిశుద్ధముగా జీవించడమే. హల్లెలూయా. ఏమై ఉండాలండి? పరిశుద్ధంగా. అందుకని ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయటికి వెళ్ళి ఇది ఎలాగవుతుంది? నాకు పుట్టింది, మరి మనుషులందరిని ఎలాగ అపవిత్రం చేసేస్తుంది? ఎలా చేస్తుంది అంటే, ఒరే బామా ఈరోజు తాగాలని ఉందరా. ఏముంది? వీడి తాగాలంటే వెళ్ళి తాక్కోవచ్చు కదా కాంగా. ఈడేటి చేస్తాడు? తోడు తెచ్చు పక్కన గ్రూప్, కమాన్ ఫ్రెండ్స్, ఎలా తాగుతాం? నీ దగ్గర ఎంత ఉంది? తెచ్చేయండి, అన్నీ కలిపి మనం వెళ్ళి అల్ల పార్కులోను అల్ల కొండకు ఎక్కడికో కూర్చొని కొంచెం వేసి అక్కడ కొంచెం దొరిలేసి. ఎక్కడ పుట్టింది? డేట్ చేశాడట, నీ హృదయంలో పుట్టిన చెడ్డదాన్ని 10 మందికి పంచావు. నువ్వు చంపాలనుకున్న విషయాన్ని బట్టి 10 మందికి పంచావు. నువ్వు చేయాలనుకున్న ద్రోహాన్ని బట్టి 10 మందికి పంచావు. ఇప్పుడు ఎంతమంది అయ్యారట ఆ ప్రాబ్లంకి బాధ్యులు? ఒక్కడు పోవడం కాదు కదా, ఒక్కడితో పాటు 10 మందిని తీసుకెళ్ళిపోతున్నాం. ఏమండి, అందుకనే దేవుడు అంటున్నాడు, ఇవన్నీ కూడా నీ హృదయంలో పుడుతుంటాయి కాబట్టి నువ్వేం చేయాలి? ఎందుకంటే ఇవి చెడ్డవి. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అంటే, నిన్ను నువ్వు జాగ్రత్తగా ప్రొటెక్ట్ చేసుకోకపోతే నువ్వు చేస్తున్న ఈ యాగం అంతా కూడా ఏమైపోతుంది? పాడైపోతుంది. నీకు తెలియకుండానే ఒక యాగం చేస్తున్నావు. నువ్వు యేసుని అంగీకరించి, సొంత రక్షకుడిగా అంగీకరించి బాప్తిస్మము తీసుకున్న దినములో నుండి నువ్వు ఒక పరిశుద్ధమైన యాగములో కూర్చున్నావు. ఆ యాగాన్ని పాడు చేయడానికి అనేకమైనటువంటి దుష్టవి నిన్ను దగ్గరికి వచ్చి పాడు చేయడానికి ఇష్టపడుతుంటాయి. కానీ నీకు జ్ఞానము లేకపోతే, యుక్తి లేకపోతే, జాగ్రత్త లేకపోతే మొన్న చచ్చిపోయినట్లుగా చచ్చిపోతుంటావు. ఏంటి, మొన్న ఎందుకు చచ్చిపోయారు జనాలు? పాకిస్తాన్ మీదకి ఎందుకు యుద్ధంకి వెళ్ళాం? తెలుసా ఎందుకు వెళ్ళాం? ఊరికినే సార్, మన దగ్గర జైట్లు ఫ్లైట్లు ఉన్నాయి, పాకిస్తాన్ అంటే కోపం ముందు వెళ్ళిపోయామా? లేదు, అక్కడ నుండి ఎవరో దుండగులు వచ్చారు సీక్రెట్గా. మన ప్రొటెక్షన్ గట్టిగా ఉంటాడు, ఎందుకు వస్తాడో అంటారు. అవునా? మన ప్రొటెక్షన్ బలంగా ఉంది. సాతాను ఎలా దాడి చేస్తాడో నీకు తెలిస్తే, సాతాను మీద యుక్తి కలిగి ఉంటే నువ్వెందుకు పాడైపోతావు? నువ్వెందుకు జారిపోతావు? నీ భక్తి ఎందుకు పోతుంది? నీ చేస్తున్న యాగం అంతా ఎందుకు వేస్ట్ అయిపోతుంది? కారణం ఏంటంటే నీకు తెలియక. ఎక్కడ పుడుతున్నాయో, ఎలా వాటిని కంట్రోల్ చేసుకోవాలో నీకు తెలియక. తెలిసిన వాళ్ళు, పాడైపోయిన వాళ్ళు చెప్పిన విషయాలన్నీ విని అదే నిజమేమో అని చెప్పి ఎటు వెళ్ళిపోతున్నారట? పాడైపోయిన మార్గంలో నడడానికే ఇష్టపెట్టుకుంటున్నారే కానీ పరిశుద్ధముగా జీవించడానికి ఇష్టపడట్లేదు. మనల్ని దేవుడు పిలిచింది పరిశుద్ధంగా జీవించడానికే. హల్లెలూయా. ఆయన పిల్లల మీద చెయ్యి వేస్తే ఆయన కన్ను పాపను ముట్టినట్లే. ఎవరి మీద? ఎవరి పిల్లలు? ఇప్పుడు ఎవరు దేవుని పిల్లలు? నేను అని చెప్పరు, పక్కింటోరు, రాబోతున్న తరము, క్రీస్తుని పోలి జీవించిన వాళ్ళు. ఈ మాటలని చెప్పండి. ఏమండి, నేను కదా ఆయన ఎవరు? నేనెవరు? దేవుని బిడ్డని. ఆయన నన్ను పెంచుతున్నాడు, ఆయన నన్ను పిలుచుకున్నాడు, ఆయన రక్తంలో నన్ను కన్నాడు. కనుక నేను ఆయన పోలికలో జీవిస్తే కష్టం ఏదొచ్చి నా మీద దాడి చేసి నేను జాగ్రత్తగా ఉన్నప్పటికీ నా మీద దాడి జరిగితే
ఎవరిని ముట్టుకున్నట? దేవుని కనుపాపను ముట్టుకున్నట్లుగట. ఏంటి బాగుంటుంది అది? దాని విషయము ఘోరంగా ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే పాకిస్తాన్ మీద రాత్రులు దాడి చేసినంత కన్నా దారుణంగా ఉంటుంది. అంటే ఈ మధ్య కదా మనకు బాగా కళ్ళకు అద్దినట్టు తెలుస్తాయి. టీవీలో బాగా చూపించారు ఎలా పేల్చాము అన్నది. ఏమండి, అది ఎలా పేలిస్తే అక్కడ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అయ్యారో దేవుని ఉగ్రత కూడా అంతకన్నా దారుణంగా వచ్చి పడిపోద్ది. హల్లెలూయా. కనుక మనం ఎలాగుండాలి అంటే పవిత్రముగాను పరిశుద్ధముగాను ఉండాలి. ఇంకా చూసుకుందాము. 3వ మాట, ఒకటోది పరిశుద్ధమైన హృదయం గురించి చెప్పాను. 2వ మాట ఏం చెప్పానంటే అపవిత్రమైన హృదయము అనేటువంటి విషయం చెప్పాను. ఎందుకంటే ఇవన్నీ ఎప్పుడు లోపల పుట్టాయో, పుట్టిన వాడికి ఎప్పుడు తలాడించామో. ఏమండి, లోపల పుట్టగానే ఏం చేస్తాం? తలాడించాం. అంటే అర్థం ఏంటి? అంగీకరించినట్లే. తలాడించినంత మాత్రం అంగీకరించినట్టేనా అంటే కాదు, అంగీకరించినట్టే అది. ఏమి మర్డర్ స్పాట్లో ఉంటే నువ్వు కూడా చూసావు అంటే నువ్వు కూడా ఇన్వాల్వ్మెంట్ అయినట్టే. నేను లేదండి చూశాను, చూస్తే ఏం చెప్పలేదు అంటే భయం అండి అంటే ఒప్పుకోడాడు. నువ్వు కూడా ఏదో అందులో ఉన్నావు పట్టుకుంటారు. అలాగే ఇవన్నీ విషయాల్లో దానికి నువ్వు అనుగుణంగా నడిచావు అంటే ఖచ్చితంగా నువ్వు ఒప్పుకున్నట్లే. హల్లెలూయా. 3వ మాట చెప్తున్నాను ఏంటంటే ఆ మాట మోసకరమైనటువంటి హృదయం. ఇర్మియా రాసిన గ్రంథము 17వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం. ఏ హృదయం అట? ఏ హృదయం? మోసం చేసే హృదయం. ఇది దేవుడి హృదయం కాదు, మనుషుల్లో ఉండే హృదయాలు ఇవన్నీ. ఓకే, చదువుతాం. ఒకటి, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాని గ్రహింపు గలవాడెవడు? ఏం చెప్తున్నాడట? ఏంటది? హృదయము మోసకరమైనది, వ్యాధి కలిగినది. ఒక తాగుబోతుకి వ్యాధి హృదయమే. ఆడు మానేయాలి అనుకుంటాడు, డిటర్మెంట్ కలిగి ఉంటాడు, మైండ్కి చెప్తాడు, ఏ రేపు పొద్దున్న షాప్ కనిపిస్తే వెళ్ళకూడదు అంటాడు. కానీ షాప్ కనిపిస్తే వెళ్ళిపోతాడు. ఎందుకు అంటే వ్యాధి హృదయంలో ఉంది. ఆ వ్యాధి ఆయన తీయాలనుకుంటున్నాడు కానీ తీయలేకపోతున్నాడు. చూడకూడదు అనుకుంటున్నాడు కానీ చూసేస్తున్నాడు. చెయ్యకూడదు అనుకుంటున్నాడు కానీ అడగండి ఏరా అంటే చెయ్యకూడదు అనుకుంటున్నాను కానీ చెయ్యి లాగేస్తుంది. ఏది ఎక్కడుంది? అది లోపల ఎక్కడుంది? ఇప్పుడు ఎక్కడ బాగు చేస్తే అది శుభ్రపడుతుంది అంటే వాక్యం అయితే చెప్తుంది హృదయము లోపల బాగు చేస్తే ఈ కనెక్షన్స్ అన్ని కట్ సరైపోతాయి. ఎక్కడ బాగు చేస్తాయండి? హృదయములో బాగైపోతే ఈ కనెక్షన్స్ అంటే వ్యాధి బాగైపోతుంది, పాడు చేయకూడదు అనేది బాగైపోతుంది, మంచివి పైకి వెళ్తుంటాయి. ఇప్పుడు కనెక్షన్స్ అన్ని ఏం వెళ్తాయి? హృదయంలో నుండి ఏటి వెళ్తాయట? మంచి విషయాలు పైకి వెళ్తాయి. అప్పుడు నువ్వు ఆటోమేటిక్గా మంచి పనులు చేయాలనిపిస్తుంది. కానీ హృదయాన్ని మార్చడం ఈజీయా? ఏ డాక్టర్ ఉన్నాడా హృదయం మార్చడానికి? గుండె మార్చడం కాదండి హృదయం అంటే. అనుకోగలరు గుండె హృదయం రెండు ఒకటే, ఈ గుండె తీసేసి ఇంకో గుండె వేసేసుకుందాం కాదు. గుండె కేవలం రక్తాన్నే పంపు చేస్తుంది. కానీ హృదయం ఏంటి పంపు చేస్తుందట? చెడ్డ హృదయం అయితే చెడ్డ లక్షణాలని, మంచి హృదయం అయితే మంచి లక్షణాలని ప్రొడ్యూస్ చేస్తుంది. కనుక ఈ చెడ్డ హృదయం ఏంటంటున్నాడంటే ఘోరమైన వ్యాధి కలది అని చెప్పి ఇర్మియా ప్రవక్త ఆ మాటలు చెప్తున్నాడు. ఒకని ప్రవర్తన బట్టి వారి క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడునని చెప్తున్నాడు. హల్లెలూయా. ఆయన అందుకనే దేవుడు ఏమంటాడంటే వ్యక్తిని చూసి మాట్లాడట్లేదు. ఏం చూసి మాట్లాడుతున్నాడు? ఏం చూస్తున్నాడట? హృదయాన్ని చూసి మాట్లాడుతున్నాడు. వ్యక్తివి బాగున్నావయ్యా, వ్యక్తివి చక్కగా ప్రార్థనకు వస్తున్నావు, వ్యక్తివి చక్కగా కూర్చుంటున్నావు, వాక్యం చదువుతున్నావు, చెప్తున్నట్టుగా అన్ని గంగిరెత్తులకు బుర్రూపుతున్నావు. కానీ హృదయం చూస్తే ఏంటి తేడాగా ఉంది. నీ హృదయం చూస్తే చాలా అతలాకతలంగా ఉంది. నీ హృదయంలో ఏవో సరిగ్గా లేవు. నీ హృదయంలో సిగ్నల్స్ అన్నీ కూడా ఆ పాస్టర్ చూడు ఎంతసేపు చెప్తాడు వాక్యం, ఎప్పుడు వదిలేసి ఇంటికి వెళ్ళి పడుకుని పోదాం. నీ హృదయం చెప్తుంది. అది ఏం చెప్తుంది? నీ హృదయమే. నువ్వు వాక్యం వింటున్నట్టే ఉంటావు, కానీ నీ హృదయం చెప్తుంటది ఇప్పుడు అయిపోతారా బాబు, వేరంగా అయిపోతే బాగుంది, ఇంటికి వెళ్ళిపోతే తినేద్దాం, పడుకుని పోతే తెల్లారి క్రికెట్ ఆడుకుందాం, ఇంకేదో చేసుకుని సినిమాకి వెళ్దాం. కానీ నీకు ఫ్యూచర్ ప్లాన్స్ అన్ని ఇక్కడే చెప్పేస్తుంటది. ఎందుకంటే వాక్యాన్ని లోపలికి చేరనివ్వకూడదని దాని యొక్క ఆలోచన. దేవుడు చెప్తున్నాడు అంటే ఇర్మియా చెప్తున్నాడు ఏమంటే హృదయము చెడ్డది,
మనిషి హృదయము చెడ్డది కనుకనే దేవుడు బాధపడ్డాడు. ఎందుకంటే దేవుడు మనిషిని చేసినప్పుడు మంచి హృదయాన్నే ఇచ్చాడు. కానీ సాతాను ఏడు చేసిందంటే దాన్ని లాగేసుకొని దాన్ని పెట్టేసింది, రీప్లేస్ చేసింది. ఏం చేసింది? దాంట్లో ఉన్న కుయుక్తులు, దాంట్లో ఉన్నటువంటి విభిన్నమైన ఇవన్నీ చదువుకుంటే దాని లక్షణాలు కనిపిస్తుంటాయి. ఇది పెట్టేసింది, ఇది పెట్టేసి అది హ్యాపీగా పడుకుంది. ఇక్కడ మన దగ్గర ఉండదు, అది పడుకుంటుంది. ఎందుకంటే నాకు తెలుసు ఏం పర్లే, ఈ మీటింగ్ అయినా నాకేం నష్టం లేదు, ఎవ్వరూ మారరు, అందరూ నా త్రోవలోనే నా పాములాగా నేను బొరుపుతా ఉంటే ఈయన బొరుపుతారు, ఎవరు కదలరు, వీళ్ళందరూ నా వాళ్ళే. ఏంటంటే దడ పుట్టాలి అంటే ఏం జరగాలి అంటే నీ హృదయం మార్పు చెందాలి. హల్లెలూయా. దాని టెన్షన్ పుట్టాలంటే ఏం చేయాలంటే మీ హృదయం మార్పు చెంది నీ హృదయములో నుండి మంచివి బయటికి రావాలి. నీ హృదయంలో మంచివి రావాలంటే ఏం చేయాలో తెలుసా? ఈ వాక్యాన్ని ప్రతిరోజు తినియాలి. ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పండి? తినాలి. చదివితే ఏముంది, బుర్రకి వెళ్తుంది, తింటేనే కడుపుకి వెళ్తుంది, అర్థం చేసుకుంటే హృదయంకి వెళ్తుంది. చెప్పండి మళ్ళీ, చదివితే దేనికి వెళ్తుంది? చాలా మంది వాక్యం చదువుతున్నారు కానీ వాళ్ళకి ఎక్కడికి వెళ్తుంది? బుద్ధికి వెళ్తుంది. అందుకే ఇవన్నీ తప్పులు అంటారు. చాలా మంది వాక్యాన్ని ఏం చేస్తే తినేస్తున్నారు. తింటే ఎక్కడికి వెళ్తుంది? ఈ కాగితం తింటే ఎక్కడికి వెళ్తే కడుపులోకి వెళ్తుంది. వాక్యం ముందు చదువుకుంటే బయటకు వెళ్తే బయటకు కూడా వెళ్ళిపోతుంది, ఏముండదు అది ఇలా తినేస్తే. కానీ దీన్ని అర్థం చేసుకుంటే ఎక్కడికి వెళ్తుంది? వాక్యము ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతావో నీ హృదయములో మంచివి పుడతాయి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కూడా దేవుని మహింపరుచుకుందాం. దేవుడు నిన్ను పిలిచింది, ఆయన ఈ లోకంలోకి వచ్చింది ఈ హృదయాన్ని మార్చాలని ఆయన వచ్చాడు. మన సోషల్ అంటే ఈ రోజుల్లో మనం చెప్పాలంటే చిప్పును మార్చడానికి వచ్చాడండి ఆయన. ఏమంటే కంప్యూటర్ సైన్స్ బాగా తెలిసిన వాళ్ళు ఏమైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, చిప్పును మార్చాలి కదా, అప్గ్రేడ్ చేయాలి కదా, అప్గ్రేడ్ చేయడానికి ఆయన వచ్చాడు. మానవ జీవితం ఇలా కాదు, అప్గ్రేడ్ చేస్తే 100% శక్తిమంతముగా ఉంటారు. నా పిల్లలు నా పోలిక చొప్పున ఉండాలి, నా పిల్లలు నన్ను ఎప్పుడు ఆరాధించేవారుగా ఉండాలి. ఆరాధన అంటే చేతులు ఎత్తి ప్రభువా వందనాలు వందనాలు ఆరాధన కాదు, జీవిత శైలిలో ఆరాధన చేయాలి. మాట తీరు ద్వారా ఆరాధన జరిగించగలగాలి, నిక్కచ్చుగా ఉండగలగాలి, దేవుని హృదయపూర్వకముగా ఆరాధించేవారు కావాలి. హల్లెలూయా. ఛాలెంజ్ ఇది నేను చెప్తున్నాను, సామాన్యమైన విషయం కాదు. ఎవరి హృదయం అయితే ఈ చెడ్డ హృదయాన్ని యేసు ప్రభుకి ఇచ్చేస్తారో అప్పుడు యేసు ప్రభు ఏం చేస్తున్నాడంటే తన దగ్గర ఉన్న మంచి హృదయాన్ని ఇస్తున్నాడు. ఏమిచ్చాడండి? చెడ్డ హృదయం ఏం పుట్టేయి? చెడ్డవు పుట్టాయి. ఇప్పుడు మంచి హృదయం ఏం పుట్టాలి? మంచివి పుట్టాలి. అందుకదా ఎవరు హృదయం ఇస్తున్నాడు? ఆయన హృదయాన్ని ఇస్తున్నాడు. ఇదిగో పోన్లే నీ హృదయం పాడైపోయిందా నాకు ఇచ్చి, సరే ఇదిగో నీకు మంచి హృదయం, మంచి ఫుల్ వాటర్ తీసుకో. ఇప్పుడు 100% పనిచేయాలి కదా. కానీ నువ్వు ఏ కనెక్షన్ కట్ చేయట్లేదంటే దాంతో కనెక్షన్ కట్ చేయట్లేదు. ఏమండి? దేంతో ఉన్న కనెక్షను? సాతానుతో ఉన్న కనెక్షన్. పాత జీవితం. హృదయం మారితే సరిపోదు, ఏం మారాలి? ఏం మారాలి? మనస్తత్వం మారాలి, భక్తి మారాలి, హృదయపూర్వకంగా ఆరాధన చేయడం మారాలి. ప్రార్థన అంటేనే ఖచ్చితంగా 8 గంటలకు వచ్చి ఉంటాము. నేనైతే 6 గంటలు రెడీ అయిపోయానండి. ఇటు దానికి కదా. ఎందుకు రాము మనం? బయట ఊరు నుండి వచ్చిన వాళ్ళని వదిలేయండి, ఈ ఊర్లో ఉన్న వాళ్ళు ఎందుకు రారు? రీజన్ చెప్తామే. పాత హృదయం అయితే రీజన్ చెప్తుంది, క్రొత్త హృదయం అయితే తన తండ్రి దగ్గరికి పరుగు పరుగున వస్తుంది. హల్లెలూయా. నా తండ్రి దగ్గర నేను ఉండాలి, ఆయనతో నేను సహవాసము చేయాలి, ఆయన చెప్తున్న ప్రతి మాట నేను అర్థం చేసుకోవాలి, నా జీవితంలో నేను అన్వయించుకోవాలి, నేను పరిశుద్ధంగా జీవించాలి. హల్లెలూయా. అది దేవుని యొక్క చిత్తం. అందుకని ఆయన ఆ హృదయాన్ని, మోసకరమైన హృదయాన్ని మార్చడానికి వచ్చాడు. ఇంకోది సరి అయినది కాని హృదయం. ఇంకో హృదయం ఏంటట? ఇది సరైనది కాదు, డూప్లికేట్. ఏమండి, మనం వెళ్తాం ఏదో వస్తువు కొనేటప్పుడు సరైన వస్తువు కాదండి ఇది, ఇదేదో అలాగే ఉంది కానీ తేడా ఏదో ఉంది దీంట్లో, అవునా?
డూప్లికేట్ అంటారు దాన్ని. అందుకే ఆ హృదయం గురించి వస్తాం. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 21-22 నీ హృదయము దేవుని ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఏ కార్యమందు? ఆదివారం ఆరాధనలోనా, లేకపోతే రొట్టె ద్రాక్షరం ఇచ్చే విషయాల్లోనా, లేకపోతే మధ్యాహ్నం భోజనం పథకంలోనా, లేకపోతే పరలోకం వెళ్ళే పరిస్థితుల్లోనా? ఎందులో పాలు పంపులు లేవు? ఎక్కడికి? ఇవేమి ఇక్కడ ఈ లోక సంబంధమైన విషయాలు కాదు. ఎక్కడ విషయం ఇది అమ్మ? ఎక్కడ విషయము? పరలోక విషయం, సీక్రెట్. ఏది బాగుంటే వెళ్తావు? నీ హృదయము బాగుంటేనే వెళ్తాం. దేవుడిచ్చిన హృదయాన్ని కూడా నువ్వు దాన్ని పాడు చేస్తావు అనుకో. ఏ హృదయం చెప్పండి? దేవుడిచ్చిన హృదయం నువ్వు పాడు చేస్తావు అనుకో, దేవుడు ఒప్పుకుంటాడా? మళ్ళీ అవకాశం ఇస్తాడా? పోన్లే ఈసారి కూడా అని 2-3 సార్లు అవకాశం ఇచ్చాడు అనుకో, మనకేటి అలవాటు అయిపోద్ది. ఎలాగున్నా దేవుడు అవకాశం ఇస్తాడులే. ఏమండి యూత్, అవునా కదా? తప్పు చేస్తే కొట్టాడు అనుకో, 2 సార్లు తప్పు చేయండి భయపడతాం. తప్పు చేసిన కొట్టలేదు అనుకో, అలవాటు అయిపోయింది. నువ్వు చెప్పడానికి వచ్చావేటి ఎదుగుతాం. సేమ్. అందుకే దేవుడు అన్నిసార్లు మార్చడానికి ఇవ్వలేదు, ఒకసారి మార్చడానికి ఇచ్చాడు. ఆ ఇచ్చిన దాన్ని బాగు చేసుకోవచ్చు. ఏం చేయొచ్చు? బాగు చేసుకోవచ్చు. ఎలాగో తెలుసా? కన్నీటి ప్రార్థన ద్వారా, హల్లెలూయా, పశ్చాత్తాపము ద్వారా. ప్రభువా నేను తప్పు చేశాను, నాకు సహాయము దయచేయు, ఇంకెన్నడూ ఈ తప్పులు నేను చెయ్యను, నీ పరిశుద్ధత ఇచ్చిన ఈ యొక్క గొప్ప విషయాన్ని నేను పాడు చేసుకోను. ప్రభువా నీ కొరకే నేను జీవిస్తాను. నన్ను ఎవరు చూసినా చూడకపోయినా, నన్ను ప్రేమించినా ప్రేమించకపోయినా, నన్ను గౌరవించకపోయినా నేను మాత్రము నీకు దాసుడుగానే ఉంటాను అనేటటువంటి వారుగా ఉండాలి. కానీ గొప్పల కొరకు పరిగెడితే ఏటి రావు, కానీ దేవుని కొరకు నిజాయితీతో జీవిస్తే దేవుని రాజ్యంలో ఖచ్చితంగా నీ స్థానం ఉంటుంది. హల్లెలూయా. ఇవన్నీ మనం నేర్చుకోవాలండి. ఆఖరి మాట, హృదయ ఆలోచనలు పరిశోధించువాడు. ఏమండి ఇందాక చెప్పిందే, కానీ ఇది సామెతలు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 12వ వచనంలో ఉంటుంది. హృదయాలోచనలు మనుష్య వశము ఏంటండి? చక్కని ప్రత్యుత్తరం ఇచ్చుటకు యెహోవా వలన కలుగును. ఒకరి నడతలన్నీ వాని దృష్టికి నిర్దోషముగా కనబడును. యెహోవా ఆత్మలను పరిశోధించువాడు. ఇక్కడ నుండి మళ్ళీ ఇంకొక విషయానికి చెప్తున్నాడు. ఇందాక చదివినప్పుడు హృదయాన్ని పరిశోధించువాడని చెప్పాడు. ఇప్పుడేటి పరిశోధిస్తున్నాడట? ఆత్మని పరిశోధిస్తున్నాడట. అంటే దేవుడు నీకు ఈ హృదయం బాగవ్వాలి అనుకో. ఏ హృదయము? దేవుడు రెండోసారి ఇచ్చిన హృదయం ఉంది కదా. ఈ హృదయము పర్ఫెక్ట్గా వర్క్ చేయాలంటే దేవుని ఆత్మ సహాయం మనకు కావాలి. దేవుని ఆత్మ మనకు తోడై ఉండాలి. దేవుని ఆత్మతో మనం నిత్యము నడుస్తున్న కొలది, ఏమంటే బంధువులొద్దు, స్నేహితులొద్దు, నువ్వు నడుస్తున్న కొలది దేవుని ఆత్మ నీతో ఉంటే నీలోని పుట్టేవి ఏం పుడతాయో తెలుసా? మంచి విషయాలు పుడతాయి. హల్లెలూయా. మంచి పనులు చేయగలుగుతావు. చెడ్డవాటి పట్ల ఆసక్తి కలగదు. చెడ్డపాట్ల పట్ల ఇవన్నీ కూడా నాకు అవసరం లేదు, నాకు వాటితో పని లేదు. నువ్వు ఎలా తయారవుతావంటే మెల్లిగా 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 యేసు ప్రభువుని పోలి జీవించే జీవితం వస్తుంది. హల్లెలూయా. అందుకే మనకి దేవుడు ఆయన హృదయాన్ని ఇస్తున్నాడు, ఆయన ఆత్మను మనకు దయచేస్తున్నాడు. అందుకే ఆత్మ నిన్ను ఒప్పింపచేస్తుంది. తప్పు చేసినప్పుడు నిన్ను ఒప్పింపచేస్తుంది, లేకపోతే నువ్వు ఒప్పుకోలేవు కదా. కానీ అది ఒప్పింపచేస్తుంది. కారణం ఏంటంటే ఆ హృదయం ఎవరిదో తెలుసా? అది దేవునిది. నీ హృదయము ఆల్రెడీ పోయింది. ఇప్పుడు దేవుడిచ్చిన హృదయము పర్ఫెక్ట్గా పనిచేయాలి అంటే నిన్ను నువ్వు దేవుని కొరకు సిద్ధపరచుకోవాలి. నిన్ను నువ్వు దేవుని కొరకు ప్రతి నిమిషము కూడా ఆలోచన కలిగి ఉండాలి. ఏ దుండగుడు కూడా నీ ఇంటి మీదకి రాకుండా ఎలా నువ్వు ప్రొటెక్ట్ చేసుకుంటావో, సాతాను శక్తులు రాకుండా ప్రొటెక్ట్ చేయబడాలి అంటే దేవుని ఆత్మతో నీకు సహవాసము కలిగి ఉండాలి. ఈరోజు అడుగుతున్నాను, ఎందుకే నీ హృదయం ఎలాగుంది? నీ హృదయము ఇంపైన సువాసనగా ఉందా, లేకపోతే కంపు కొట్టేదిగా ఉందా?
ఒకవేళ నీ హృదయం కంపు కొట్టేదిగా ఉంటే, ప్రియ సంగమా, ఇది అనుకూల సమయము, ఇదే దేవుడిచ్చిన సమయము. నువ్వు పశ్చాత్తాపడితే దేవుడు నీ హృదయాన్ని రిపేర్ చేస్తాడు. నువ్వు ఆల్రెడీ బాప్తీసం తీసుకొని ఉంటే, ఒకవేళ లేకపోతే ఆ చెత్త హృదయాన్ని దేవుడు తీసుకొని నీకు మంచి హృదయాన్ని ఇస్తాడు. నీకు మంచి హృదయం కావాలా? లేకపోతే కంపు కొట్టే హృదయంతో ఇంకొన్నాళ్ళు బతుకుతాను అనుకుంటున్నావు, నీ ఇష్టం. కానీ ఈ సమయం మళ్ళీ వస్తుందో రాదో నాకైతే తెలియదు. కనుక ఏ హృదయాన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావో ఆ హృదయములో చెడ్డవే పడుతున్నాయి. మార్చుకుందాం మన హృదయాన్ని, ఎక్స్చేంజ్ చేసుకుందాం. ఏమండి, ఎక్స్చేంజ్ మనకు బాగా అలవాటు కదా, ఇచ్చేసి కొత్తది తెచ్చుకోవడం. అలాగే నీ దగ్గర చెత్తది ఇచ్చేసి మంచిది తెచ్చుకుందాం. ప్రార్థన చేద్దాము, ప్రార్థన చేద్దాం. మోకరించగలిగిన మోకరించండి. నువ్వు ఏ హృదయాన్ని కలిగి ఉన్నావు ఒకసారి ఆలోచన చేయండి. ఏ ఆలోచన నీలో పుడుతుందో ఆలోచన చేయండి. మంచివి పుడుతున్నాయా లేక విషపూరితమైనవి పుడుతున్నాయా? నీ పొలంలో మంచివి పుట్టినట్లయితే నువ్వు చాలా ధన్యుడివి. ఒకవేళ నీ హృదయములో చెడ్డవి పుట్టినట్లయితే ఆ హృదయాన్ని మార్చుకుందాం. లోతుల్లోకి వెళ్ళండి. పైన ప్రార్థన చేసినట్లు కాదు, లోపలికి వెళ్ళి ప్రార్థన చేయండి. నీ హృదయంలో ఇలాంటి తలంపులు పుడితే ఈరోజు నీ దేవునికి దానికి ఇచ్చేద్దాం. నీ కృప కనికరము చూపించును, నీ వాత్సల్యము, నీ బాహుల్యము, నీ కృప కనికరము చూపించును. పాపము చేశాను, ద్రోహినయున్నాను, పాపము చేశాను, ద్రోహినయున్నాను, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే, తెలిసి ఉన్నది నా అతిక్రమమే, తెలిసి ఉన్నది నా పాపములే. నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా, నీ సన్నిధిలో నా పాపములే ఒప్పుకుందునయా. శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము నాలో 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 శుద్ధ హృదయం కలుగచేయుము, శుద్ధ హృదయం కలుగచేయుము. అయ్యా, నాకు నూతన హృదయం కావాలి. ఇదిగో నా చెడిపోయిన బ్రతుకును బాగు చేసుకునే హృదయం కావాలి. ఆ దేవుని యొక్క శక్తి నాకు కావాలి. యేసుని ఎరిగి విడిచిపెట్టేవాడే వాడిగా కాక, నా యేసు కొరకు రోషము కలిగి జీవించేవాడిగా నేను నిర్ణయించుకుంటున్నా. ఈరోజు ఆ పరిశుద్ధ హృదయముతో నేను జీవిస్తాను. నాలో నూతన కార్యము దేవుడు చేయాలి.
నూతన శక్తి నాలో దయచేయి. నా దేవుని కొరకు నేను నించుంటానన్నా మీ కుడి చేతులు పైకెత్తినట్లయితే నేను నించుంటా. ఇది నేను మాట్లాడుతుంది అర్థం చేసుకో. ఏదో అన్ని మీటింగ్స్ లాగా కాదు ప్రియ సంగమా, అన్ని మీటింగ్స్ లాగా వద్దు. నిజంగా అయితే నిన్ను మారాలనుకుంటున్నానయ్యా. నాకు వద్దయ్యా ఈ పాపపు హృదయం, నాకు వద్దు. నాకు తెలియక నేను మోసపోతున్నాను. నాకు ఈ మోసపోయే జీవితం వద్దు. నిజమైన దేవా, నీ హృదయం నాకు కావాలి. ఇదిగో నేను నా పాపిష్టి హృదయాన్ని నీకు ఇచ్చేస్తా. ఆ మంచి హృదయం నాకు దయచేయి. ఆ మంచి హృదయం నాకు దయచేయి. నిజముగా అమ్మ మళ్ళీ అడుగుతున్నాను అయ్యా, మళ్ళీ అడుగుతున్నాను. అన్యతగా భావించొద్దు. నా పక్కనోడు ఏమనుకుంటాడో, నా ఎదుటోడు ఏమనుకుంటాడో, ఆడు నించుంటాడు కదా నేను నించుండిపోతానేమో అనొద్దయ్యా. నిజముగా నా దేవుని కొరకు నించుంటాను, జీవిస్తానన్నటువంటి వారైతే లేచి నించోండి. నిజముగానే నువ్వు నించుంటుంది దేవుడు చూస్తాడు. ఆ హృదయాన్ని కల్పిస్తాడు. ఆ హృదయం దేవుడిని అనుగ్రహిస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్. ఈ దినము నుండి నా పాపపు జీవితాన్ని వీడుకోలు చెప్తున్నాను. ఈ దినము నుండి నా పాపపు మాటలు వీడుకోలు చెప్తున్నా. ఈ దినము నుండి నా పాపపు చేష్టలకు వీడుకోలు చెప్తున్నా. ప్రభువా, జీవించేది నీవై ఉండాలి. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడి కంటే గొప్పవాడిగా ఉండాలి. నీ హృదయం నాకు అనుగ్రహించు. నీ హృదయం నాకు అనుగ్రహించు. నీకు వందనాలు, నీకు వందనాలు. నా హృదయం ఏ రీతిగా ఉంది తండ్రి, ఏ రీతిగా నేను బ్రతుకుతున్నాను నాయన. నా బ్రతుకులో నా తండ్రి స్వచ్ఛత ఉందా నాయన. నా బ్రతుకులో తండ్రి నాయన తండ్రి పరిశుద్ధత ఉందా నా తండ్రి, పవిత్రత ఉన్నదా నా తండ్రి. నా జీవితాన్ని నాయన మార్చండి నాయన. నీకు తండ్రి నీకు యోగ్యమైనటువంటి నాయన జీవితంగా మార్చండి, హృదయంగా మార్చండి నా తండ్రి. నా హృదయంలో ఉన్నటువంటి చీకటి కోణాలన్నింటినీ ఆయన తీసివేయండి ఆయన. ఓ తండ్రి, నీకే వందనాలయ్యా, వందనాలు 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 నా తండ్రి. కొద్దిసేపు నా తండ్రి నీ వాక్యం విన్నాము నా తండ్రి ప్రభా. వినడం ద్వారా నాయన విశ్వాసం వస్తుంది కానీ ఆయన విడిచిపెట్టలేనటువంటి దౌర్భాగ్యంలో ఉంటున్నామేమో నాయన. అలాంటి స్థితిలో ఉన్నట్లయితే మమ్మల్ని క్షమించండి నా ప్రభా. మాకు ఒక తరుణం ఇవ్వండి నా తండ్రి. అయ్యా, నీవిచ్చేటువంటి గొప్ప తరుణం మాకు దయచేయండి యేసయ్యా. నీకే వందనాలయ్యా, వందనాలు వందనాలు నా తండ్రి. నా దేవా, నీకే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను నాయన. నా తండ్రి నిజమే నా తండ్రి. మా బ్రతుకులు నా తండ్రి, మా యొక్క జీవితాలు ఎంతో నికృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం నా తండ్రి. క్షమించండి నా ప్రభు. మీ కృప మీ కృప మీ కృప నా తండ్రి మాకు దయచేయండి. మీరే మహిమ పొందండి నా తండ్రి. మా ప్రార్థన ఆలకించండి. వినగలిగే చెవి మాకు దయచేయండి. యేసు నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తో ఈ రాత్రి పంచుకున్న దేవుని సేవకులను దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా. మంచిది ప్రియ దేవుని బిడ్డలారా, చివరికి వస్తూ ఉన్నాం. ఈరోజు మొదటి సభ. మేవనస్తులు చాలా కష్టపడ్డారు దగ్గర 2-3 రోజుల నుంచి. వారిని అంతేనే అభినందించాలి దేవుని బిడ్డలారా. వారిని దేవుడు దీవించునుగాక. కనుక రేపు త్వరగా రావడానికి ప్రయత్నం చేయండి అందరూ కూడా. ఇంకా ఇతరులకు కూడా మీరు చెప్పి దేవుని వాక్యం మీరు విన్నారు కాబట్టి, దేవుడు ఇదేనా మనతో మాట్లాడాడు కాబట్టి వారు కూడా దీవించబడతారు, వారు కూడా ఆశీర్వదించబడతారు, వారు కూడా బంధకాల నుంచి విడుదల పొందుకుంటారు. కనుక వారిని కూడా ప్రోత్సహించి మీరు మానేయకుండా మీతో పాటు వారిని కూడా తీసుకొని రండి దేవుని బిడ్డలారా. మనందరం కలిసి దేవుళ్ళు ఆనందిద్దాం, దేవుణ్ణి గణపరుచుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మిమ్మల్ని ఆ రీతిగా మనం చేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ సమయంలో మరి అయ్యగారికి ఈ సమయాన్ని ఇస్తున్నాను. వారు 2 మాటలు మనకు తెలియజేస్తారు. ఈరోజు మొదటి రోజు ఈ సాయంకాలం ప్రభు మన మధ్య సంచారం చేస్తూ ఉంటూ ఉన్నారు. మరి విశాఖపట్నం అవతల శ్రీకాకుళం అవతల సోంపేట కొన్ని వందల కిలోమీటర్లు ప్రయాణం చేసుకొని
నర్సీపట్నం వచ్చారు. ఈరోజు రేపు కూడా మనతోనే ఉంటారు. మీరందరూ కూడాను 15వ తారీఖు 16వ తారీఖు జరిగే ప్రార్థన కూడా కొత్తపట్నం మొకాసా కొత్తపట్నానికి రావాల్సిందిగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నా తెలియక అడుగుతున్నాను, అయ్యగారు ఈరోజు మొదటి వర్తమానం వేసినప్పుడు లేచి నిలబడండి అంటే నిలబడ్డారు, చెయ్యొద్దండి అంటే చెయ్యెత్తారు. చాలా విషయాలు శ్రద్ధగా మీరు విన్నారు. దేని విషయం చెప్పారు? ఆయన దేని గురించి చెప్పారు? దేని గురించి చెప్పారు? చెప్పండారా? హృదయము. కుక్క హృదయమా? మనిషి హృదయాన్ని దేవుడు ఆదిలోనే ఏం చేశాడు? మంచిగా చేశాడు. మరి ఆదాము యొక్క పాపమును బట్టి మనుషులందరి హృదయాలు చెడిపోయి దేవుడు దయచేసిన గొప్ప రక్షణ, సిలువలో అనుగ్రహించబడిన గొప్ప రక్షణ, ఆ హృదయాన్ని మానవుడు పోగొట్టుకున్నాడు. నిజమైన సంతోషం, సమాధానం, రక్షణ, ఆనందం ఇదంతా మనుష్యుడు పోగొట్టుకొని, ఎందుకు పోగొట్టుకున్నాడు? తమ సొంత ఇష్టం కొరకు వాడు స్వార్థపరుడైపోయి చెడిపోయి ఉన్నాడు. మన కుటుంబాలు, మన పిల్లలు కూడా అందరూ కూడా చెడిపోయి నిత్య అగ్నిలో పడిపోవడానికి, ఆ యొక్క నరకములో పడిపోవడానికి మనుషులందరూ సిద్ధంగా ఉన్నారు. మరి అటువంటి మనుష్యులను బాగు చేయటానికి యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదకి వచ్చి నీ కొరకు నా కొరకు సిలువలో ఏమయ్యారు? ప్రాణం పెట్టారు. సిలువలో బలైపోయారు. పవిత్రమైన రక్తం కార్చారు. ఆయన పొందిన గొప్ప దెబ్బలు, శ్రమల ద్వారా మనకు గొప్ప రక్షణ, స్వస్థత కలుగుతుంది. ఈ రోజు నాటికి కూడా దేవుడు 2 చేతులు చాపి, నా కుమారులారా, కుమార్తెలారా, చెడిపోయిన హృదయం కలిగిన వారులారా, నా యొద్దకు రండి అన్నప్పుడు చాలామంది నిలబడి చక్కగా చేతులెత్తి మీ అంగీకారాన్ని తెలియచేశారు. ఇప్పటికీ కూడా ఆయన రక్తం సిద్ధంగా ఉంది. ఆయన యొక్క శరీరములో గాయాలు జ్ఞాపకం చేస్తున్నాయి. ఎవరైతే నాకు రక్షణ కావాలి, శాంతి కలగాలి, నా గుండె బాగుండాలి, నా హృదయం చెడిపోయింది బాగవ్వాలని నిజమైన కోరిక ఎవరిలో అయినా ఉన్నట్లయితే తప్పనిసరిగా ప్రభువును కోరుకోండి. ఆయన నిజమైన దేవుడు, సజీవుడైన దేవుడు, పునరుద్ధరణుడైన దేవుడు. ప్రభు నమ్మిన వారందరికీ కూడా పరలోక రాజ్యం అనుగ్రహించుటకు ఆయన సిద్ధముగా ఉన్నాడు. చెప్పండి అందరూ ఆమేన్. ఆమేన్. ఆయన యొద్దకు వచ్చిన వారిని ఎవరిని త్రోసివేయడు. యవనస్తులు ప్రభు దగ్గరకు రండి, చిన్న బిడ్డలు ప్రభు దగ్గరికి రండి. దేవుని పిల్లలమైన మనము ఆయన యొద్దకు వస్తే ఆయన పరలోక రాజ్యం మనకు అనుగ్రహిస్తాడు. మన హృదయాలు ఏమైపోతాయి? మారిపోతాయి. హృదయము కడగబడతాది. అటువంటి గొప్ప ధన్యత ఈరోజు రాత్రి దేవుని సేవకుల ద్వారా హృదయ మార్పిడి, హృదయం పరిశుద్ధం కావాలి, పవిత్రం కావాలి. చెడ్డవాళ్ళమైన మనము మార్చబడాలి. ప్రభువా వీరిని మార్చండి, వీరిని రక్షించండి, కాపాడండి అని అందరూ ఒకరికొకరు ప్రార్థన చేసుకొని మంచి హృదయంతో రేపు సాయంకాలం ప్రార్థన కొరకు 6 గంటలకే వచ్చేయండి. నేను కూడా వస్తాను. మీరందరూ కూడా రావాల్సినదిగా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఎంత అద్భుతమైన వర్తమానం హృదయము గురించి దేవుని సేవకులు మాట్లాడారు. వారిని, పాస్టమ్ గారిని ప్రభు దీవించునుగాక. వారికి మనందరి తరపున వందనాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు చాలా గొప్ప రోజు. మొట్టమొదటి మీటింగ్ ధర్మవరంలోనే అయ్యగారికి, అమ్మగారికి దేవుడు పరిశుద్ధ వివాహం ఈరోజే చేశాడు. అందరూ చప్పలు కొట్టాలి. ఈరోజే ఎలా ఉన్నారో చూసారా? మేడ్ ఫర్ ఈచ్ అదర్. అమ్మగారి కొరకు అయ్యగారు పుట్టారు, అయ్యగారి కొరకు అమ్మగారు పుట్టారు. వాళ్ళిద్దరూ ఇక్కడ మన దగ్గర కూర్చున్నారు అంటే మనం అందరం సంతోషంగా ఉంటూ ఉన్నాం. ప్రభువా, మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ప్రాంగణములో మీరు మా మధ్య ఉండి కొద్ది మందిముగా, చిన్న మందగా ఈ స్థలములో కూడుకొని ప్రభువా ఈ సభలో పాల్గొని నీ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు.
హృదయము అన్నిటికంటే ముఖ్యమైనది. అటువంటి హృదయము పాడైపోయిన వారముగా ఉన్న మమ్మును మా తండ్రివైన దేవా, కుమారుడివైన రక్షకుడివైన యేసయ్య, మమ్మను బాగు చేయుటకు మీరు ఈ లోకంలోనికి వచ్చారు. సిలువలో మా కొరకు ప్రాణము పెట్టారు. మీరు పొందిన దెబ్బల చేత మా హృదయాలకు స్వస్థత, రక్షణ, సంతోషము, సమాధానం దయచేస్తున్నారు. అలాగున ఈ రోజు నీ దాసునిలో పెట్టుకొని మంచి హృదయము కలిగి ఉండుటకు మాతో మాట్లాడినందుకు వందనాలు. దయగల మా ప్రభువా, ఇదిగో వచ్చిన వారందరిపై మీ ఆశీర్వాదములు క్రొమ్మరించి రేపు రాత్రి కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. ఈ 2 రోజుల సభలు నాయనా తండ్రి ఘనంగా జరుగు నిమిత్తం నాయనా ప్రయాసపడిన ప్రతి బిడ్డ కూడా నాయనా వారందరిపై మీ ఆశీర్వాదములు క్రొమ్మరించండి. 10 ఏళ్లుగా పెండ్లై ఈ రోజున ప్రభువా వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న రాజుగారికి, అమ్మగారికి, హర్ష కిరణ్ గారికి, గీతాంజలి గారికి సదాకాలము ప్రభు తోడై ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్య నామములో వేడుకుంటున్నాను తండ్రి. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్ముడైన దేవుడు వెడ్డింగ్ యానివర్సరీ చేసుకున్న వారికి ధర్మవరం, అలాగుననే ఆయన ఇక్కడికి వచ్చి ఆరాధించిన మీ అందరికీ, మీ కుటుంబాలకు ప్రభు సదాకాలము తోడై ఉండి ఆశీర్వదించును గాక. ఆమేన్. హర్షకరణ్ గారికి, అమ్మగారికి నిండు వందనాలు తెలియచేస్తున్నాను. రాజయ్య గారికి కూడా వందనాలు తెలియచేస్తూ ప్రభు వచ్చు పర్యంతము మంచి పరిచారకులుగా, సేవకులుగా, బలమైన దాసులుగా ఉండాలని మనసారా కోరుకుంటూ ఆశీర్వదిస్తూ ముగిస్తున్నాను.